దివ్యమైన నీ ప్రేమను వర్ణించలేరు ప్రభువా. దేవదూతలైన ఈ ప్రేమను వర్ణించలేరు ప్రభువా. సముద్రపు లోతు కంటే ఎంతో లోతైనది, సముద్రపు లోతు కంటే ఎంతో లోతైనది. ఎవరు కొలువగలరు ఆ ప్రేమకు సాటి ఏది? ఎవరు కొలువగలరు ఆ ప్రేమకు సాటి ఏది? ప్రభువా నీ దివ్య ప్రేమకై, ఓ ప్రభువా నీ దివ్య ప్రేమకై అర్పించును నా జీవితం. ప్రభువా నీ దివ్య ప్రేమకై అర్పించును నా జీవితం. ప్రేమ మరణము కంటే ఎంతో బలమైనది. నీ ప్రేమ మరణము కంటే ఎంతో బలమైనది. ఆ ప్రేమ ఈ పాపిని ప్రేమ ఈ పాపిని రక్షించి కాచిన, ఆ ప్రేమ ఈ పాపిని రక్షించి కాచినది. Thank you Lord. Take your seats. I'm greeting every one of you in the name of Lord Jesus Christ of Nazareth. Hallelujah. 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 I just want to tell one word. Brother is going to translate to you for 2 minutes. Hallelujah. You know, if you go through the book of Genesis, ఆదికాండం చూసినట్లయితే 6th chapter onwards until 11th chapter, if you go through, 6 నుంచి 11 అధ్యాయాలు మనం చూసినట్లయితే we will see the story about the Noah. మనము నోవాహు గురించి మనం చూస్తామండి. ఎప్పుడైతే నోవాహు ఆయన తప్పిదం చేసి చనిపోయి ఉన్నాడు, the enemy thought thing has came to end, now no one is there. శత్రు అనుకున్నాడు ఇక ఎవరు కూడా లేరు, ఇక అంతం అయిపోయింది అనుకున్నాడు. Because after the 9th and 10th and 11th chapter, when we come
God has confused the language. ఆ 9, 10, 11 అధ్యాయం చూసినట్లయితే దేవుడు ఆ భాషలను వేరుపరిచి ఉన్నాడు. That people began to go different places. వారు వేరే వేరే స్థలాలకి వాళ్ళు వ్యాపించి ఉన్నారు. A different language began to speak. అక్కడ వేరే వేరే భాష అక్కడ పుట్టి ఉన్నాయి. వేరే వేరే భాషలో వాళ్ళు మాట్లాడడం, కొత్త భాషలు మాట్లాడడం When they సాగింది. began to speak, the people thought, the enemy thought, it's end. శత్రు అనుకున్నాడు, ప్రజలు వేరే భాష, నూతనమైన భాష మాట్లాడుకున్నప్పుడు శత్రు అనుకున్నాడు ఇక అంతమైపోయింది అనుకున్నాడు. People thought it is end. ప్రజలు అనుకున్నారు ఇక అంతమైపోయింది అనుకున్నారు. But in the 11th chapter, if you go through 12th chapter, if you go through, from the same 11th and 12th chapter, God has begun something amazing and something great. 11, 12 అధ్యాయాలు చూసినట్లయితే అక్కడ చూసిన దేవుడు ఒక నూతనంగా ప్రారంభం చేసి ఉన్నాడు. Where the people thought story came to end, God started the story of Abraham from there. ప్రజలు అనుకున్నారు ఇక అంతమైపోయింది అనుకున్నారు, కానీ దేవుడు అబ్రహాం నుంచి నూతనంగా ప్రారంభించి. Maybe the end came for the story of the Noah, not for the God's people. బహుశా నోవాహు ఆయన జీవితం అంతమైందేమో, కానీ ఆ దేవుడు ప్రజలకు ఎప్పుడు కూడా అంతం కాలేదండి. Remember one thing. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. If you are not doing ministry, don't think the guy it came to. I can't think that things has came to end. నేను పరిచయం చేయనట్లయితే నా యొక్క జీవితం ఇంకా పూర్తిగా అంతమైపోయిందని అనుకోవద్దు. If I done something wrong and thinking that everything has came to end, I am foolish. నేనేదో తప్పు చెప్పి లేకపోతే నేను తప్పుగా ఆలోచించి అది అంతమైంది అనుకుంటే అది నా బుద్ధి లేని తత్వం. Because God have his people. కానీ దేవుడికి ఆయన ప్రజలు ఉంటా ఉన్నారు. God have his people. దేవునికి ఆయన ప్రజలు ఉంటా ఉన్నారు. 2000 years, 6000 years passed, no man could able to stop God. 6000 సంవత్సరాలు గతించున్నాయి, దేవుణ్ణి ఎవ్వరు కూడా ఆపలేకపోయి ఉన్నారు. Because he's having his people. ఎందుకంటే ఆయనకైన ప్రజలు ఉన్నారు. End maybe came to me because I am not here. It doesn't mean because I am not here things has came to end. అంతము నాకు వచ్చి ఉంటుంది ఎందుకంటే నేను లేను కాబట్టి, కానీ అలా కాదండి. If you go through these chapters, very interesting story we can see there. ఈ అధ్యాయాలు చూసినట్లే చాలా ఆసక్తికరమైన విషయాలు మనం కనుగొంటాం. When there was confused, when there were so many things, when so many things was going through in the Bible, in the people's life, the people thought, many people, some of the group people thought that everything has end. Now it's end. పరిశుద్ధ గ్రంథంలో ప్రజలు చూసినప్పుడు వాళ్ళు ఆందోళనగా ఉన్నప్పుడు, లేకపోతే వారికి స్థితి అర్థం కాకున్నప్పుడు ప్రజలు అనుకున్నారు ఇక అంతమైపోయింది, ఇక ప్రారంభం కాదనుకుని ఉన్నారు. God had his son called Abraham. దేవుడికి ఆయన కుమారుడు అబ్రహాం అనేవాడు. God spoke to him and said, Abraham, leave the father's and come, because I want to show to people that someone is here who is ready to do my work. దేవుడు అబ్రహాంతో నీ తండ్రి గృహము విడిచిరా, ఎందుకంటే నా పని చేయడానికి ఇక్కడ ఒక సిద్ధంగా ఉన్నదని చెప్పి ఉన్నాడు. 75 years you will not see the story about the Abraham. 75 సంవత్సరాల వరకు అబ్రహాం గురించి మనం చూడమండి. But the 75 years, when everything came, when the confusion was there, things was going up and down, God called Abraham and began to use. 75 సంవత్సరాలు వచ్చినప్పుడు, అక్కడ ఆందోళన ఉన్నప్పుడు, ప్రజలు గడిబిడిగా ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంని ఆడ పిలిచి ఉన్నాడు. I just want to tell one word to you. ఇంకొక మాట చెప్తానండి. You don't miss the work what you can do for God. నువ్వు ఏదైతే దేవుడికి పని చేయగలుగుతావో అది నువ్వు కోల్పోవద్దు, ఆపవద్దు. Why means God have his own people. If you don't do, if I don't do, don't think it's end. God have his own people to bring and do his work. ఎందుకంటే దేవుడు నువ్వు రాగినట్లయితే దేవుడు ఆపడండి. ఆయన ప్రజలకి ఆయన పని కోసము ఆయనకు సొంతంగా చేసుకునే ప్రజలు కూడా ఉన్నారు. I am aware in my spiritual life, if I don't stand when God wants me to stand, someone is there to stand. మీకు గమనిక చెప్తా ఉన్నాను, నేను నా ఆత్మీయ జీవితంలో నేను నిలబడలేనైతే నా స్థలంలో వేరే వాళ్ళు వచ్చి నిలబడతారు. When God tells me to stand, when I have the opportunity, I must stand. If I miss that, I may think, oh, who is going to stand? God will going to bring a man and make him to stand, and he will use him more than me and powerful than anyone. దేవుడు చెప్పి పిలిచి అవకాశం ఇచ్చినప్పుడు నేను నిలబడినట్లయితే, నేను లేకపోతే ఎవరు నిలబడతారు అని నువ్వు అనుకున్నట్లయితే ఆ స్థలంలో దేవుడు వేరే వారిని అదే స్థలంలో నిలబడి గొప్పగా బలంగా వాడుకుంటాడు. No matter wherever God gives you opportunity and time to you, you stand it. Don't give a place. Never replace a place to someone. అది ఏమైనప్పటికీ ఏ ఒక స్థలమైనా కానీ నీ యొక్క స్థలముని వేరే వారిని భర్తీ చేయవద్దు. Because God is ready to move through you and to do the great things and greater things. ఎందుకంటే దేవుడు నీతో పాటు ఆయన కదలాలనుకుంటూ ఉన్నాడు, గొప్ప కార్యాలు, గొప్ప
ఆ కార్యాలు చేయాలనుకుంటా ఉన్నాడు. With one Abraham, he made a forefather of us and a great, great, great father to all the people who believes in Jesus and accepted Jesus as the Savior and the children of God. కేవలం ఒకే ఒక అబ్రహాంతో దేవుడు మనకు పితరులను చేసి ఆయన మన పితరులు అయ్యే ఉన్నారు. ఆయన ద్వారా యేసుక్రీస్తు ప్రభువాని మనం సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన సన్నిధిలో మనం ఉండేలాగా With చేసి one man Abraham, how many stars in heaven, how many sand in seashore, how many dust, so many people are there to do and to stand to continue the work of God. కేవలం ఒకే ఒక అబ్రహాం ద్వారా నక్షత్రాలు పోలే, ఆ ఇస్కరేణు వలె పోలే, దుమ్ము వలె పోలే అంతమంది ఆ దేవుడు జనాలని తయారు చేసి ఆయనను అంగీకరించలాగా ఆయన కోసం నిలబడలాగా చేసి I ఉన్నాడు. just want to tell one word to you. మీకు ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. When there is a time and when the things is in your hand, never represent anyone. You stand there, God will use you. ఎప్పుడైతే సమయం ఉంటుందో లేకపోతే మీకు అవకాశం ఉంటుందో అక్కడ వేరే వారిని మీరు భర్తీ చేయొద్దు, కానీ స్వయంగా మీరే నిలబడాలి అక్కడ. God will not use because I'm faithful, I'm a holy man, I'm a man of sacrifice. He will not see that things and He will use. He will use me because He called me. He will use me because He's chosen me. He will use me because He need to do His work and to fulfill in people's life. నేను త్యాగం చేస్తున్నాను, నేను పరిశుద్ధుడిని, నేను నమ్మదగిన వాడినని దేవుడు వాడుకోడు, కానీ ఎందుకంటే ఆయన నన్ను పిలిచి ఉన్నాడు, ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు, కాబట్టి ఆయన నన్ను వాడుకోవాలనుకున్నాడు, కాబట్టి ఆయన నన్ను పిలుచుకొని ఉన్నాడు. Wherever you get the opportunity, ఎక్కడైనా ఏ స్థలమైనా నీకు అవకాశం దొరికినట్లయితే you stand and see the work of God. నిలబడి నువ్వు దేవుడి కార్యం నువ్వు చూడు. In midst of us, Navin brother is there. Today brother Navin is going to share the message for you and for me. We are going to listen. We are going to sing one song and we are going to give a mic to brother Navin. మన మధ్యలో నవీన్ బ్రదర్ ఉన్నారు. ఈరోజు సందేశం ఇవ్వడానికి మనం దానికంటే మునుపు ఒక పాట పాడి నవీన్ బ్రదర్కి సందేశం సమయం ఇద్దామని. Shall we stand and sing one song? దయచేసి మనం నిలబడి మనం పాట పాడదాం. Jesus, what a wonder you are. You are so gentle, so pure and so kind. You shine like a morning star. Jesus, what a wonder you are. Hallelujah, 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 hallelujah. Everyone, hallelujah, 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 hallelujah. Thank you, God. Thank you, God. Shall we sit? We'll give a mic. Shall we clap to Brother Navin? I no need to introduce because I already introduced brother. Full message. హల్లెలూయా, హల్లెలూయా. అందరు బాగున్నారండి? హల్లెలూయా. అందరు బాగున్నారా? ఇక నిలబడితేనే వణుకు పుడుతుంది ఫస్ట్, కానీ దేవుడిచ్చిన అవకాశం నిజంగానే ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ మీ టు స్టాండ్ హియర్. ఇది దేవుడిచ్చిన ధన్యత అని నేను ఎప్పుడు నమ్ముతుంటాను. ఎందుకంటే అన్నవాళ్ళ ముంగట ఇవాళ మా బాబు వచ్చిండు, ఆ వయసు కలిగి ఉండేవాళ్ళం మేము, నేనున్నవాను. వాళ్ళ ముంగట పెరిగిన వాడిని, వాళ్ళ ముంగట రక్షణ పొందాను, వాళ్ళ ముంగటనే బ్యాప్టిజం తీసుకున్నా, వాళ్ళ ముంగటనే వాక్యము చదవడానికి కృపనిచ్చారు. ఇప్పుడు దేవుడు ఈ స్థితిలో పెట్టాడండి. హల్లెలూయా. కేవలం దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నిజంగా అన్నకి చాలా వందనాలు. అన్న నాకు చెప్పిన మాట, మనం గ్యాదర్ అయినప్పుడు ఒక మాటలు నువ్వు చెప్పు నవీన్ అన్నాడు. సో అది మన ఆఫీస్లో అనుకున్నాను.
సరేలే చిన్న మా 10 మంది 20 మంది ఉన్నప్పుడు ఎట్లయినా చెప్పవచ్చు. కానీ ఇలాంటి స్థలంలో చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని. ఇక్కడ నేను చెప్పే ప్రతి మాట ఎట్లా ఉంటుందంటే ఇట్ విల్ బి లైక్ రిప్లికల్ అని అంటాం ఒక వర్డ్. అంటే ఈ స్థలంలో మన సేవకులు డేవిడ్ అన్ననే కానీ ఆరోగ్యం అన్ననే కానీ చెప్పిన ప్రతి మాట అన్ని విషయాలు కవర్ అయిన విషయాలే. ఐమ్ రైట్? ప్రతి ఆదివారము మన బ్రదర్స్ చెప్పిన మాటలు, దేవుని వాక్యాన్ని, ప్రసంగాన్ని అన్నీ కవర్ అవుతుంది. అది శోధన విషయమైనా ఏదైనా. ఇక్కడ వచ్చి నేనేమో గొప్ప ప్రసంగం చేయలేను కానీ దాన్నే యాడ్ ఆన్ చేస్తూ చెప్పగలుగుతాను అంతే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని ఒక్కసారి ధ్యానిద్దామండి. దేవుడు నాకు ఇచ్చిన మాటలు అది మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నా. ఇందాక అన్న కూడా ఒక మాట చిన్నగా చెప్పినా చాలా పవర్ఫుల్గా చెప్పారు. మనకిచ్చిన అవకాశాన్ని మనం వినియోగించాలి, అప్పుడే దేవునికి మహిమ కలుగుతుందని. నేను దేవుని రక్షణలో వచ్చి 15 సంవత్సరాలు అయింది. దేవుడు ఎన్నో మార్లు నన్ను నిలబెట్టాలని ఎన్నోసార్లు దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. బట్ నేను ఎప్పుడూ దాన్ని ఉపయోగించుకోలేదు. నా యవ్వన దశలో నా ప్రభుని నేను నిజంగా దాన్ని ఉపయోగించలేదు. యవ్వన కాలంలో కాలేజ్ టైంలో దేవుడు నాకు అవకాశాలు ఇచ్చాడు నా సన్నిధిలో పరిచర్య చేయాలని. కానీ నేను దాన్ని తృణీకరించానంట. కానీ రాను రాను నా జీవితంలో దేవుని ఒక ప్రేమ బలముగా తెలుసుకున్న దినమంతా తనని ఇంకా అంటుకట్టుకుని నడవాలని ఇష్టపడ్డాను. దేవుడు ఇప్పుడు మళ్ళొకసారి అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టాడండి. హల్లెలూయా. ఒకరోజు ఒక సమయంలో ఒక కళ వచ్చింది నాకు దేవుడు పరిచర్య ఇచ్చాడు. గ్రామంలో పరిచర్య చేయడానికి దేవుడు కృపనిచ్చారు. మాకు ఒక టీం ఉంది, మేము ఉద్యోగం చేస్తూ దేవుని పరిచర్య చేస్తాము. ఆ పరిచర్యలో దేవుడు మొదటిగా ఆరంభం చేసినప్పుడు నేను అనుకున్నాను, నా వల్ల కాదులేది, ఏదో చేస్తున్నాం, వదిలేద్దామని ఒక ఆలోచన వచ్చినప్పుడు దేవుడు ఒక కళ దర్శనం నాకు చూపించారు. దాంట్లో నేను చేయవలసిన పని ఒక వ్యక్తి వచ్చి చేస్తున్నాడండి. అతనితో గొడవ పెట్టుకుంటున్నానంట. ఇది నా పని, నువ్వెందుకు చేస్తావు? పోరాబాయ్, నేను చేస్తా ఈ పని అని అతను పెద్ద గొడవ అవుతుందంట. ఇదెందుకు ఈ కళ దర్శనం దేవుడు ఇచ్చాడని ప్రార్థన చేసినప్పుడు ప్రభు అన్నమాట, నీ హృదయములో పరిచర్య చెయ్యాలని ఒక ఇష్టం లేదు కదా, ఆ పరిచర్య భారము చేయవలసిన వారికి నేను ఇచ్చేస్తా అన్నాడు. ఆ భయం నాకు నిజంగా కలిగిందండి. దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆ పిలుపులో నిలబడాలని దేవుడు ఉద్దేశిస్తారు కదా. అప్పుడు తీర్మానం చేసుకున్నా, ప్రభువా అది కాదులే ప్రభువా, నేను నిలబడతాను. కానీ జ్ఞానం లేదయ్యా, వాక్యము చెప్పే ఆ మాటలు కూడా పదాలు కూడా నాకు రాదయ్యా. ముందే మోటోలం మేము, మా మాటలే రఫ్ అండ్ టఫ్లో ఉంటుంది, ఏ బూతులు ఎప్పుడు వస్తుందో తెలియదు, అలాంటి భాష మాది. సో దేవుని మాటలు ఎలా పలుకుతాము అనే ఆలోచన మాకు వచ్చినప్పుడల్లా నిజంగా దేవుని ఆత్మనే మమ్మల్ని నడిపిస్తూ వస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క అభిషేకమే మమ్మల్ని నడిపిస్తూ నిలబడుతుంది. ఒక్కొక్కసారి మేము గ్రామంలో ప్రసంగాలు చేస్తున్నప్పుడు నిలబడినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఇది నేనేనా చెప్పింది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే అంత విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని ఆత్మ అంత బలముగా మమ్మల్ని నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సేవకుల ఒక ప్రార్థన అది. సేవకులు మా కొరకు అనుదినం ప్రార్థన చేస్తారు. మేము ఎక్కడ వెళ్ళినా అది సేవకులు ప్రార్థన చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పే మాట, నాకు తెలిసిన మాటకు దేవుడు మిమ్మల్ని అందరినీ దర్శిస్తారని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ప్రభు నాతో మాట్లాడిన మాట నన్నే ధైర్యపరిచింది, నన్నే బలపరిచింది. ప్రైజ్ ది లార్డ్. మాట చూద్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వాక్యం. మాథ్యూ గాస్పెల్ 26 చాప్టర్ 40 వర్సెస్ నేను చదువుతాను. ఒక్క గడి అయినా నాతో కూడా మేలుకుని ఉండలేరా? ఇక్కడ ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్న మాట ఇది. ఇక్కడ ప్రభు తన శిష్యులతో అంటున్న మాట, కుడ్ నాట్ యూ మ్యాన్ కీప్ వాచ్ విత్ మీ ఫర్ 1 hour? ఒక్క గడి అయినా మీరు నాతో కూడా మేలుకొని ఉండలేరా? ఈ సందర్భ వచనం ఎప్పుడు వచ్చింది అని అంటే,
ఎప్పుడైతే యేసు ప్రభు గెత్సెమనే తోటకు వెళ్ళేటప్పుడు వచ్చిన సందర్భం ఇది. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వచనం, ఈ యొక్క అధ్యాయం ఎప్పుడు రాయబడ్డదంటే గెత్సెమనే తోటకి ప్రభు భారముతో మరణ వేదనతో వెళ్తున్న సమయములో తన శిష్యులతో చెప్తున్న మాట, ఒక్క గడి అయినా నాతో కూడా మీరు మేలుకొని ఉండలేరా? హల్లెలూయా. బైబిల్లో ఎక్కడ యేసు ప్రభు ప్రార్థన గురించి ఇన్ని గంటలు చేయని ఎక్కడ చెప్పలేదు. కానీ ఇక్కడ శిష్యులతో చెప్తున్నాడు, ఒక్క గడి అయ్యా నాతో మీరు మేల్కొని ఉంటారా? కుడ్ నాట్ యూ మ్యాన్ వాచ్ విత్ మీ? ప్రభు అంటున్నాడు, వాచ్ విత్ మీ, నాతో కనిపెట్టడానికి మీరు ఒక్క గడియ అని ప్రభు తన శిష్యులతో చెప్తున్నారు. తన శిష్యులు ఎవరు అని అంటే, గెత్సెమనే తోటకి రాకముందుకు అందరినీ శిష్యుల్ని ఒక బయట పెట్టినప్పుడు ముగ్గురిని మాత్రమే దేవుడు గెత్సెమనే తోటకి తీసుకువెళ్ళారండి. వాళ్ళు ముగ్గురే, పేతురు, జెబెదే ఒక కుమారులు అని అంటే యాకోబు, యోహాను. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందన్న మాటలు. ఇక్కడ దేవుడు అంటున్న మాట, ఒక్క గడియ నాతో కూడా మీరు మేలుకొని ఉండలేరా అని ప్రభు ఆడ మాట్లాడుతున్నాడు. అరే శిష్యులతో మాట్లాడుతున్నాడు మాట. యేసు ప్రభు లోకానికి వచ్చి తన పరిచయం చేస్తున్న టైంలో ఒక మనిషి శరీరము ధరించుకున్న ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు, వాచ్ విత్ మీ. కుడ్ నాట్ యు మ్యాన్ వాచ్ విత్ మీ ఫర్ 1 hour? ఒక్క గడియ నాతో మేల్కొని ఉండలేరా? ఎందుకు ఆ సందర్భం వచ్చింది అని అంటే, ప్రభు ఒక శరీరము సహకరిస్తలేదు అక్కడ. మనము గెత్సెమనే తోట ఒక సందర్భాన్ని చూస్తే 33వ అధ్యాయం నుండి 44 వరకు ఆ సందర్భాన్ని గమనిస్తే ప్రభు ముమ్మారు వెళ్ళి మరణ వేదన ఆ స్థితి ప్రార్థన చేస్తాడండి. అక్కడ ప్రార్థన చేస్తూంట కన్నీరు విడుస్తాడు, ప్రభు ఈ గిన్నె నా నుండి తొలగించయ్యా, ఈ గిన్నె నా నుండి తొలగించయ్యా. అంటే ఆ రాబోయే శ్రమ దేవుడికి ముందుగానే ఎరిగి ఉన్నాడు. తను హింసింపబోతున్నాడు, తనను నలగొట్టబోతున్నాడు, తన శరీరము చీల్చబోతుంది అనే సంగతి దేవునికి తెలుసాడ. ఆ స్థితిని దేవుడు ఆ కండ్ల ముందుకు కనిపిస్తుంది, నా పరిస్థితి ఇదవుతుందా? దేవుని దగ్గర అంటున్నాడు, ప్రభు నా శరీరము సహకరిస్తలేదు, కానీ ఈ గిన్నె తొలగిస్తావా? గిన్నె అంటే ఏం లేదు, తనకిచ్చిన బాధ్యత, తనకిచ్చిన ఒక పిలుపును దేవుడు ఆ శరీర బాధ చూస్తూ ఉండగా తనకు అవ్వట్లేదు. మళ్ళీ ఇంకొకసారి అంటాడు, ప్రభు నీ చిత్తము ఈ గిన్నె మేము తాగాలని నీ చిత్తం అయితే అది కొనసాగించయ్యా. మరొకసారి ఆ ప్రార్థన చేస్తారు యేసు ప్రభు. అంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు తన శరీరమే సహకరిస్తలేదంట, బట్ ఈ రిపెంట్ అగైన్ అండ్ సే, ఫాదర్ గాడ్ ఐ సబ్మిట్, లెట్ తై విల్ బీ డన్. హల్లెలూయా. ఇలాంటి ఒక పరిస్థితి యేసు ప్రభు వెళ్తున్నాడని తెలుస్తుంది. మళ్ళీ ఆ శిష్యులతో చెప్తున్నాడు, అల్ల బాబు మీరు ముగ్గురు ఉన్నారు కదా, ఒక్క గడియ నాతో కూడా మేలుకొని ఉండండి. ఇక్కడ శిష్యులతో దేవుడు అంటున్న మాట ఎవరున్నాడు అంటే, పేతురున్నాడు, యోహాను ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. దెర్ వాజ్ పీటర్, అపోస్తల్ జాన్, అపోస్తల్ జేమ్స్. ఈ ముగ్గురినే దేవుడు ఎక్కడ పోయినా తీసుకెళ్తారండి. హిస్టరీ చెప్తుంది ఏంటంటే, వీళ్ళు ముగ్గురు చాలా ఫేవరెట్ అంట దేవునికి. ప్రైజ్ ది లార్డ్. ఈ ముగ్గురు ఎంత ఫేవరెటో అంత బలహీన వ్యక్తులే, ఎంత ఫేవరెటో అంత బలహీన వ్యక్తులే. అంటే ప్రభు ఎవరిని పట్టుకుని వెళ్తున్నారు? బలహీనత వ్యక్తుల్ని పట్టుకుని వెళ్తున్నారు. బలహీనత వ్యక్తుల్ని దేవుడు పట్టుకొని నడిపించాలని ఇష్టపడుతున్నాడు. ప్రభు ఆడ చెప్తున్న మాట, ఒక్క గడి అయ్యా నాతో మేలుకొని ఉండండి, ఒక్క గడి అయ్యా నాతో మేలుకొని ఉండండి. ద గాడ్ సేస్ వాచ్ విత్ మీ ఫర్ 1 hour. అక్కడ శిష్యులకి అవ్వట్లేదండి. ఎందుకంటే 43వ వాక్యం చదివితే అదే వాక్యంలో వాళ్ళ కనులు భారము కలిగి ఉండేనంట. వాళ్ళ కళ్ళు ఎంత భారము కలిగి అంటే దాని అర్థం ఏంటి? 2 వారాలు 3 వారాలు నిద్ర సరిగ్గా లేని అప్పుడే వాళ్ళ కళ్ళు అంతా భారంగా ఉంటుంది.
వాళ్ళ కళ్ళు అంత భారంగా ఉంటుంది. అంటే వాళ్ళ పరిచయలో దివారాత్రములు తిరుగుతున్న వ్యక్తులకి వాళ్ళకి అవ్వట్లేదు ఆ పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా ప్రభు అంటున్నాడు, ఒక్క గడియ మేలుకుని ఉండండి, ఒక్క గడియ మేలుకుని ఉండండి. ఇక్కడ ప్రభు అంటున్న మాట ఇంకో ఇంగ్లీష్లో మంచి మాట ఏంటంటే వాచ్ విత్ మీ. నన్ను చూడండి, నన్ను కనిపెట్టండి. ఒక వ్యక్తిని కనిపెట్టాలంటే తనలో ఒక క్వాలిఫికేషన్ ఉండాలి కదా, అంతే కదా. మన ఇంట్లో వాళ్ళు, మా మమ్మీ ఎప్పుడు అంటుంది, వాడిని చూసి నేర్చుకోరా. చిన్నప్పుడైతే నన్ను ఇట్లా తిట్టేది, వాడిని చూసి నేర్చుకోరా, వాడిని చూసి బుద్ధి తెచ్చుకోరా, నువ్వు ఎప్పుడు పోయినా బయట తిరుగుతూనే ఉంటావు అంటుంది. హల్లెలూయా. అంటే ఆయన చూసి నేర్చుకో అంటే ఆడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి, తల్లిదండ్రుల మాట వింటున్నాడు కాబట్టి వాడిని చూసి నేర్చుకో అంటున్నాడు, అంతే కదా. ఒక వ్యక్తి ప్రభు అంటున్నాడు వాచ్ మీ, అంతే. నన్ను చూడు, నన్ను చూసి నేర్చుకో అని శిష్యులతో చెప్తున్నాడు. కుడ్ యు నాట్ వాచ్ విత్ మీ ఫర్ 1 hour? నాతో కూడా మేలుకుని ఉండలేరా? ఆడ ప్రభు అంటలేదు నువ్వు మేలుకుని ఉండువా, నువ్వు ప్రార్థన చేయి అనట్లే ప్రభు. ఆడ నాతో కూడా మేలుకుని ఉంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రభు ఎందుకు నాతో అంటున్నాడు? ఎందుకు? దేవునికి ఉన్న గుణలక్షణాలు ఏంటి? The qualities of Jesus when he was in the world, what is a quality? 3.5 సంవత్సరాలు ప్రభు పరిచర్య చేసినప్పుడు 4 గాస్పుల్లో ఎక్కడ శిష్యులు ప్రార్థన చేసినట్టు లేదు. మీరు గమనిస్తారన్నమాట. నేనైతే దాన్ని చూడలేదు, బట్ ఇఫ్ యూ రెడ్ ఇట్ ప్లీజ్ రిమైండ్ మీ. హల్లెలూయా. శిష్యులు 3.5 సంవత్సరాలు దేవుడు వాళ్ళని పిలిచినప్పుడు యేసు ప్రభుతో నడుస్తున్నాడు, యేసు ప్రభునే చూస్తూనే ఉన్నాడు, అంతే. దే నెవర్ ప్రేడ్, దే నెవర్ ఫాస్టెడ్. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేయలేదు, ఉపవాసం ఉండలేదు. ఒక సందర్భం వచ్చింది, పరిసయ్యులు అంటాడు, అయ్యా నీ శిష్యులు ఉపవాసం ఉండరా, సాబాత్ దినాన్ని వాళ్ళు పాటించరా అని అంటే ప్రభు అంటే వాళ్ళని గద్దిస్తాడు. పరిసయ్యులని ఏమంటాడంటే, పెండ్లి కుమారుడు వాళ్ళ పక్కన ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకయ్యా ఉపవాసం ఉండాలి? దట్ మీన్స్ దే నెవర్ ప్రేడ్, దే నెవర్ ఫాస్టెడ్. 3.5 సంవత్సరాలు శిష్యులు యేసు ప్రభుని గమనిస్తూనే ఉన్నాడండి. హల్లెలూయా. యేసు ప్రభుని గమనిస్తూనే ఉన్నాడు. విచిత్రమైన మాట ఏంటంటే చివరి దినము దేవుడు చివరి తన సమయంలో ఆఖరి మాట శిష్యులతో ముగ్గురితోనే చెప్పిండు, ఒక్క గడియ నాతో మేలుకుని ఉండండి. ఒక్క గడియ మీరు నాతో మేలుకుని ఉండలేరా అని ఒక ప్రశ్న వేసింది దేవుడా. 3.5 సంవత్సరాలు వాళ్ళు ప్రార్థన చేయలేదండి. 3.5 సంవత్సరాలు వాళ్ళు యేసు ప్రభుని కనిపెడుతూనే ఉన్నాడు. హౌ ఈజ్ వాకింగ్, హౌ ఈజ్ ప్రేయింగ్, తను ఎలా ప్రీచ్ చేస్తున్నాడు, తను ఎలా మాట్లాడుతున్నాడు, తన యొక్క ఆలోచన ఏంది, తన విధానం ఏంది, తన మాట ఏంది, తన ప్రవర్తన ఏంది, తన చూపు ఏంది, తన వస్త్రాలు ఏంటి, ఇదే వాళ్ళు గమనిస్తున్నాడు. యేసుప్రభు ఎలా స్వస్థపరుస్తున్నాడు, యేసుప్రభు ఎలా విడుదల కలుగచేస్తున్నాడు అని ఇదే గమనిస్తున్నాడు వాళ్ళు. గాడ్ హ్యాస్ గివెన్ ద ప్రివిలేజ్ టు వాచ్ ద జీసస్, అంతే. కానీ ఇక్కడ రాగానే చివరి దశ రాగానే ప్రభు గెత్సమనే తోటకు వెళ్ళేటప్పుడు అంటున్న మాట, ఒక్క గడియ మేలుకుని ఉండలేరా? హల్లెలూయా. అంటే వాట్ ఈస్ ద క్వాలిటీ దట్ జీసస్ సేస్? చూద్దాం ఒక మాట. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వాక్యం. ఆడ యేసు ప్రభు అన్నమాట, నన్ను కనిపెట్టుడి అన్నాడు. వాచ్ విత్ మీ, నాతో మేలుకుని ఉండండి. అంటే యేసు ప్రభుతో మేలుకుని ఉండమని ఆడ మాట అంటున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే జాన్ ద గాస్పుల్ 13th chapter 15 verses. I have set you an example that you should do as I have done for you. I have set you an example. మీకు మాదిరికరముగా ఇలాగా చేసి తిని గనుక మీరు నా పోలికగా నడువుడి. యేసు ప్రభు అంటున్న మాట, నన్ను చూడయ్యా, నన్ను గమనించయ్యా, నాతో కూడా మేలుకుని ఉండే అని అంటే ప్రభు అంటున్న మాట ఆడ ప్రభు ఒక గుణలక్షణాలు ఆడ తెలుస్తుంది ఏంటంటే తను ఒక మాదిరికరము ఈ లోకంలో పెట్టి ఉన్నాడు మన కోసం. He has set an example. Jesus himself said, He has set an example for us.
యేసు ప్రభు 3.5 సంవత్సరాలు లేదా తన పుట్టుకతోడు 33 సంవత్సరాలు తను చేసిన పరిచర్య అంతా ఒక ఎగ్జాంపుల్, మనకి ఒక మాదిరికరంగా. చాలామంది మనకు రోల్ మోడల్ ఎవరు అంటే, ఇప్పుడు కలికి వచ్చింది హీరో అంటాడు, హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక రోల్ మోడల్ ఎవరు అంటే మా పేరెంట్స్ అంటారు, హల్లెలూయా. ఒకసారి సెమినార్లో మా కాలేజ్లో హూ ఇస్ ద రోల్ మోడల్ అనగానే మా మమ్మీ గురించి చెప్పిన. మమ్మీ గురించి చెప్పంగానే చప్పట్లు కొట్టిండు, ఓడి ఇంత గొప్ప మమ్మీ అన్నికో అన్నాడు, హల్లెలూయా. తర్వాత తెలిసింది దేవుని ఎరిగినప్పుడు, అరే దేవుని కన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు అయ్యా అని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వి సే అవర్ రోల్ మోడల్ దిస్ పర్సన్లో, we say our role model, this is a person, this is a personality, he is a person that we follow him. But here Jesus says to his disciple, watch with me. నాతో కనిపెట్టడి, ఎందుకంటే వేరెవ్వరు లేరు, నాతో కనిపెట్టు, నన్ను కనిపెట్టు. ఎందుకు అని అంటే యేసు ప్రభు అది యోహాన్ సువార్తలో చెప్తున్న మాట, నేనే మీకు మాదిరి అయి ఉన్నాను. ఎందుకు అని అంటే the Father God doesn't believe anyone in this world. పరలోకమైన తండ్రి ఎవ్వరిని నమ్మలేని ఒక పరిస్థితిలో వచ్చేసిందండి, హల్లెలూయా. పరలోకపు ఒక తండ్రి ఎవ్వరిని నమ్మలేని ఒక పరిస్థితి ఈ లోకంకి వచ్చింది కాబట్టి యేసు ప్రభుని మాదిరిగా మన మధ్యలో పెట్టాడు. హీ ఈజ్ ద వే ఫర్ అస్, హీ ఈజ్ ద వే ఫర్ అస్. అంతే. అందుకే పరలోకపు తండ్రికి ఇంక ఎవ్వరి మీద నమ్మకం లేదు. హీ వాజ్ సీయింగ్ ఫ్రమ్ ద హెవెన్ హూ ఈజ్ ద రైచియస్. హీ వాజ్ సర్చింగ్ ఫర్ ద పీపుల్ హూ ఈజ్ రైచియస్ టు డూ హిజ్ వర్క్. అందుకే వాళ్ళ జనాలకు అర్థమవట్లేదు ఏం చేయాలా మన పాపంలో పడిపోతున్నామని. అందుకే యేసు ప్రభు నూతన నిబంధనలో వచ్చాడు. తను మరణము ఎలా పొందాడు, తన జీవనము మనకు ఒక మాదిరికరంగా దేవుడు పెట్టేశాడు అక్కడ. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, వాచ్ మీ, నన్ను చూడు, నువ్వు ఎవరిని కాదు, నన్ను చూడు. భార్యని కాదు, భర్తను కాదు, తల్లిదండ్రుల్ని కాదు, మన అంతస్తు కాదు, మన ఒక సంపాదన కాదు, మన ఒక చదువు కాదు, మనం చూడాల్సింది యేసు ప్రభునే. హల్లెలూయా. యదా జీసస్ సేస్ టు హిస్ డిసైపుల్, వాచ్ మీ, అంతే. దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ ఆప్షన్స్. అక్కడ ఏ ఆల్టర్నేట్ ఆప్షన్ లేదు. ఇంకా వేరే వ్యక్తిని దేవుడు యేసు ప్రభు అనలేదు, ఈ వ్యక్తిని చూసి నేర్చుకో అనలేదు. జీసస్ జస్ట్ ఉపమాన రీతిగా కొన్ని విషయాలు, కొన్ని సందర్భము, కొన్ని ప్రకృతి పరంగా చెప్పి ఉన్నాడు కానీ, అంతేగాని బట్ యాజ్ అ పర్సనాలిటీగా దేవుడు యేసు ప్రభు అన్నమాట, వాచ్ మీ ఓన్లీ, నాతో ఒక్క గడియ. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట గమనిస్తే ద ఫస్ట్ పీటర్, మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వాక్యంలో, వాట్ ఈస్ ద పర్సనాలిటీ, వన్ మోర్ పర్సనాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఫస్ట్ పీటర్ 2 chapter 2nd chapter 21 verses. To this you are called, because Christ suffered for you, leaving you an example that you should follow in his steps. Hallelujah. ఇంకొక మాట, ఇంకొక భక్తుడే అంటున్న మాట, అక్కడ యేసు ప్రభు డైరెక్ట్ అన్నారు, ఐ ఆమ్ ద ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ సెట్ యూ అన్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ వరల్డ్ దట్ యూ షుడ్ ఫాలో మీ. కానీ ఇక్కడ తన భక్తులు యేసు ప్రభు పునరుద్ధానమైన మరణ శిక్ష తర్వాత తన శిష్యులు అంటున్న మాట, హీ హాజ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. హల్లెలూయా. హీ హాజ్ లీవ్డ్ అన్ ఎగ్జాంపుల్. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ప్రైజ్ ది లార్డ్. తన శిష్యుడు అంటున్న మాట, పేతురు అంటున్న మాట ఇదే, మీకు అడుగుజాడలో, మీరు తన అడుగుజాడలందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. జీసస్ హ్యాస్ సెట్ సమ్ అంటే తన అడుగు జాడల్లో నడవడానికి మనకు మాదిరిగా యేసుప్రభు వచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటాం చాలా విషయంలో దీన్ని జయించలేము, దీని నుండి పైకి రాలేము, దీని నుండి మన బ్రతికింతే, మన ఆలోచనలు ఇంతే. బట్ గాడ్ సేయింగ్, వాచ్ విత్ మీ. ప్రసంగం ఇంకా ఉంది, అదొకటే కాదు. హల్లెలూయా. ఆ వర్డ్ ఒకటే కాదు, బట్
అలే దేవుడు అంటున్న మాట, ఫస్ట్ వాచ్ విత్ మీ, నాతో మేలుకుని ఉండండి, నాతో మేలుకుని ఉండండి. ఎందుకు ప్రభుతో మేలుకుని ఉండాలా అంటే, మనకు రోమియోలో రాసిన పత్రిక లేదా జాన్ చాప్టర్ 17 ఆ చాప్టర్ అంతా దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన పని, తన పరిచర్లో చేసిన పని. యోహాను సువార్త 17వ అధ్యాయం ఫుల్ చాప్టర్ చదివితే ఆడ జీసస్ ఓన్లీ ప్రేడ్. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఒట్టి ప్రార్థన చేశారంట. ఆ అధ్యాయం మొత్తము యోహాను సువార్త అధ్యాయంలో 17వ అధ్యాయం మొత్తం తెలియబరుస్తుంది. యేసు ప్రభు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి యేసు ప్రభు ఎవరిని చూశారంట తెలుసా? తండ్రి దేవుణ్ణి చూస్తూ వచ్చాడంట. తను మనకి ఒక మాదిరికరంగా వాచ్ విత్ మీ అని తన అనడం కాదు, యేసు ప్రభువే తండ్రి దేవుణ్ణి చూస్తూ వచ్చాడంట అండి. ఈ 17వ అధ్యాయం మొత్తం అంటుంది యేసు ప్రభు మొదటి 5 అధ్యాయాలు he prayed for himself to the Father God. He prayed for himself to the Father God. Again in the 6 to 19 verses says he prayed for his disciples. 6 నుండి 19 వాక్యాలు చెప్తుంది యేసు ప్రభు తన శిష్యుల కొరకు మొరపెట్టాడంట తండ్రి దగ్గర. మళ్ళా 20 నుండి 26 వరకు చివరి వరకు చెప్తే ఈ ప్రేడ్ ఫర్ ఎవ్రీ బిలీవర్స్ హు కమ్ టు హిమ్ అంట. ప్రైజ్ ది లార్డ్. మనిషిగా దేవుడు యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు చేసిన పని ఇది. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఐ హావ్ సెట్ యు అన్ ఎగ్జాంపుల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రభు అంటున్న మాట ఏంటంటే హీ ప్రేడ్ ఫర్ ద ఎవ్రీ బిలీవర్స్ అంట అండి. అరే మనుష్య కుమారుడు తన దగ్గర వచ్చిన వారి కొరకు ప్రార్థన చేస్తారా? ఈజ్ దట్ పాసిబుల్? హల్లెలూయా. మనకు కొంచెం గర్వం రాగానే ఆయన గురించి ఏం ప్రార్థన చేస్తే మా అసిస్టెంట్స్ ప్రేయర్ చేస్తారు అంటారు. హల్లెలూయా. నేను ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఈ మాట విన్నాను. ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినా మా అసిస్టెంట్కి ఇవ్వండి అన్న అన్నాడు. ఓకే పాస్టర్ అన్నాం. హల్లెలూయా. అంటే యేసు ప్రభు హిమ్సెల్ఫ్ హీ ప్రేడ్ ఫర్ హిమ్సెల్ఫ్ టు ద ఫాదర్ గాడ్. He prayed for his disciple to the Father God. He prayed for every believers, every Gentile to the Father God, because he watching the Father God. యేసు ప్రభు తండ్రి దేవుణ్ణి చూస్తూ వచ్చాడు. అదే లక్షణాలు మనతో అంటున్నాడు, వాచ్ విత్ మీ, నన్ను మీరు కనిపెట్టుడి, నాతో కూడా మీరు మేల్కొని ఉండడి. మేల్కొని ఉండడం అంటే అవేక్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. అంటే యేసు ప్రభు ఒక గుణ లక్షణాలు ఇవి. హీఈస్ అ ఎగ్జాంపుల్. హీఈస్ అ ఎగ్జాంపుల్ ఫర్ అస్. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చెప్పాలంటే అపోస్తలైన పౌలు కూడా ఒక మాట అంటారు తిమోతికి, తిమోతి నువ్వు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలయ్యా సంఘానికి. నీ మాట అయినా, నీ ప్రవర్తన అయినా, నీ చూపు అయినా, నీ వేషధార అయినా ఒక సంఘానికి ఒక మాదిరిగా ఉండాలయ్యా. సంఘానికి మాదిరిగా ఉండాలయ్యా. సేవకుడు తన శిష్యుడికి ఇచ్చిన హెచ్చరిక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనకి ఒక మాదిరి అన్నాడు, సేవకులు కూడా అదే చెప్తున్నాడు, మాదిరిగా ఉండాలి మనం కూడా. ఈజ్ దట్ వీఆర్ ఎగ్జాంపుల్ టు మెనీ? ఈజ్ దట్ వీఆర్ ఎగ్జాంపుల్ టు అవర్ ఫ్యామిలీ? మనము మన కుటుంబానికి మాదిరిగా ఉన్నామా? మన కుటుంబానికి ఒక ఎగ్జాంపుల్గా ఉన్నామా? హల్లెలూయా. ప్రభు ఇదే ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. ఐ హ్యావ్ సెట్ యు అన్ ఎగ్జాంపుల్. నన్ను నేనే మీకు మాదిరిగా కనపరిచినాను కదా. నన్ను పోలి నడిచినప్పుడు, నన్ను చూస్తూ మీరు నడిచినప్పుడు మీరు కూడా ఒక మాదిరికరంగా మారిపోవాలా. హల్లెలూయా. మనం ఎప్పుడైతే యేసు ప్రభు మాదిరిగా మారుతామో, the people who comes to us, the people who talks with us, they will change automatically అండి. నువ్వు ప్రసంగం ఇవ్వని అవసరం లేదు. మా ఇంట్లో నేను సువార్త చెప్పలేదు. నేను సువార్త చెప్తే మా ఇంట్లో బీపీ రేగుతుంది. హల్లెలూయా. కోపం వస్తుంది మమ్మీకి, ఇసురు కొడుతుంది ఏదంటే చేతిలో. అంటే నేను చెప్పేది అట్లా ఉంటుంది, అంత సూటిగా కోపం. దేవుడు నమ్మకపోతే నాశనం అయిపోతావు అంతే. హల్లెలూయా. ఈ సువార్త నేను చెప్తా ఇంట్లో. కానీ నేను ఇలాంటి మాటలు నాది కాబట్టి నేను ఎప్పుడు సువార్త ఇంట్లో చెప్పలేదు. బట్
ఐ ఫాలోడ్, ఐ వాచ్ ద జీసస్. నేను యేసు ప్రభుని మాదిరిగా పెట్టుకొని నన్ను నేను మార్చుకుంటూ వచ్చాను. నా ఇంట్లో నా నోటి నుండి స్వాత వినలే కానీ వాళ్ళు ఆటోమేటిక్గా మారిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరినైనా మా ఇంట్లో అడగండి, నువ్వు బ్యాప్టిజం ఎందుకు పొందావు అంటే, ఆడు ఉన్నాడు, వాడు నానిగాడు, వాని వల్లనే పొందుకున్న బ్యాప్టిజం అంటాడు. వాడు ఉన్నాడు, నా వాని వల్లనే, మా ఇంట్లో ఒకడు ఉన్నాడు, వాని వల్ల నేను పొందుకున్నాను అంట. నేను ఎప్పుడు వాళ్ళకి సువార్త చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. బట్ మై జీసస్, ఐ ఫాలోడ్ మై జీసస్, అంతే. వాళ్ళు నాలో ఏం చూస్తారో నాకు కూడా తెలియదు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఐఎమ్ సేయింగ్ టు యూ, జీసస్ అంటున్న మాట, వాచ్ విత్ మీ ఫర్ 1 hour. ఎందుకు ఈ ప్రభు మనతో ఒక్క గడియ ప్రార్థన చేయమంటున్నాడు అంటే, ఇంకొక మాట దేవుని యొక్క లక్షణాలు చెప్తే, రోమీలో రాసిన పత్రిక 8వ అధ్యాయం చెప్పవచ్చు, హెబ్రీలోకి రాసిన పత్రిక 7వ అధ్యాయం చెప్పవచ్చు. The book of Romans 8th chapter and the Hebrews 7th chapter also tells, రోమీలకు 8:34లో కూడా మన కొరకు ఆయన విజ్ఞాపన చేయుచూ ఉండెను అనే వాక్యం అంటది రోమీలకు రాసిన పత్రిక. హెబ్రీ రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో హీఈస్ ఆల్వేస్ ఇంటర్సీడ్స్ ఫర్ హస్. అంటే ఇక్కడ యేసు ప్రభు ఒక ఇంతవరకు మనం చదివినాం కదా, మొదటి గుణ లక్షణాలు ఏంటంటే, హీఈస్ ప్రేయింగ్ ఎవ్రీ టైమ్. ఈజ్ ప్రేయింగ్ ఎవ్రీ టైమ్, ఈజ్ ఇంటర్సీయింగ్ ఎవ్రీ టైమ్. అంతే. తను ప్రతి దినం ప్రతి క్షణం మన కొరకు మొరపెడుతున్నాడంట, మన కొరకు మొరపెడుతున్నాడు. అదే శిష్యులతో అంటున్నాడు, నాతో కూడా ఒక్క గడియ మీరు మేల్కొని ఉండండి చాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వెన్ వి వాచ్ జీసస్, యేసు ప్రభుని చూసినప్పుడు జరిగిన సంగతులు ఏంటి? శిష్యులు 3.5 సంవత్సరాలు, ఐ సెడ్ రైట్, దే బైబుల్లో గాస్పుల్స్లో ఎప్పుడు జీసస్ యేసు ప్రభుకి రాయబడ్డది కానీ యేసు ప్రభు శిష్యులతో కలిసి, లేదంటే శిష్యులు యేసు ప్రభుతో కలిసి ప్రేయర్ చేసినట్టు లేదు ఎక్కడ. ఐమ్ రైట్? లేదు, కనిపించలేదు ఎక్కడ నాకైతే. ఆ గాస్పుల్స్లో అని అంటున్నాను, న్యూ టెస్ట్మెంట్లో అన్నట్లేదు. ఆ గాస్పుల్స్లో యేసు ప్రభుతో శిష్యులు నడిచేటప్పుడు, వెన్ జీసస్ వాజ్ అలైవ్, వెన్ దే వర్ వాకింగ్ విత్ జీసస్, దే నెవర్ ప్రేడ్, బట్ దే సీ అండ్ వాచింగ్ జీసస్. యేసు ప్రభుతో చూస్తూ వెళ్తున్నప్పుడు, తన గుణమును, తన ప్రత్యక్షతను చూస్తున్నప్పుడు వాళ్ళకి జరిగిన సంబంధం ఏం తెలుసా అంటే, వాట్ దే రిసీవ్డ్, యు నో దట్ దే రిసీవ్డ్ ద అనాయింటింగ్. హల్లెలూయా. యేసు ప్రభుని చూస్తూ నడిస్తేనే దే రిసీవ్డ్ అనాయింటింగ్ టు క్యాస్ట్ ద డెవిల్స్, దే రిసీవ్ ద అనాయింటింగ్ టు రేజ్ ద డెడ్ పీపుల్. ప్రైజ్ ది లార్డ్. శిష్యులు యేసు ప్రభుని చూస్తూ నడిస్తేనే వాళ్ళకి అధికారం ఇవ్వబడ్డదండి. జస్ట్ వాచింగ్ జీసస్ అంటేనే అధికారం వచ్చేసిందంట. బట్ వెన్ వి ప్రే, ఇంకెంత బలం పొందుకోవాలి మనం? హల్లెలూయా. శిష్యులు 3.5 సంవత్సరాలు దే వాజ్ వాచింగ్ జీసస్, అంతే. ఆ చూస్తున్న యేసు ప్రభుని చూస్తుంటేనే వాళ్ళకి అంత అనాయింటింగ్ రిసీవ్ అయిందే. దే క్యాస్ట్ ది డిమోన్స్, దే హీల్ ద పీపుల్. అద్భుత కార్యాలు చేసాను. 70 మందిని దేవుడు ఇద్దరిద్దరుగా పంపించినప్పుడు దే వర్ డన్ ద గ్రేటర్ అండ్ గ్రేటర్ మిరాకిల్స్ అంట. హల్లెలూయా. జస్ట్ వెన్ దే వాచింగ్ జీసస్, యేసు ప్రభును చూస్తేనే అద్భుతాలు పొందారంట. ఈజ్ దట్ వీఆర్ వాచింగ్ జీసస్? మనము యేసు ప్రభుతో కలిసి కనిపెడుతున్నామా, లేదా యేసు ప్రభుని కనిపెడుతున్నామా? డేవిడ్ అన్న కోవిడ్ టైంలో అందరికీ ఒక్కొక్క విధంగా నేర్పిస్తూ వచ్చారు. టీం అందరికీ ఎలా ప్రార్థన చేయాలా, అలా ఒక్కొక్క బైబిల్ స్టడీ చేయాలా, మీరు బైబిల్ రీడింగ్ చేయాలా, కంప్లీట్ చేయాలా. కానీ ఒక విషయాన్ని దేవుడు అన్నకి ఎందుకు బయలుపరచాలో తెలియదు. కానీ కోవిడ్ టైంలో అన్న కోర్ గ్రూప్కి ఒక టాస్క్ ఇచ్చాడు, 40 డేస్కి ఒక టాస్క్. ఏంది అంటే, యూ సిట్ సైలెంట్లీ బిఫోర్ గాడ్, అంతే. 1 hour మీరు సైలెంట్ ప్రేయర్ చేయండి అన్నాడు. ఆ సైలెంట్ ప్రేయర్లో కుయ్య అన్నదు, కయ్య అన్నద్దు, దేవానికి స్తోత్రం అన్నది ఏమనద్దు, దేవాను గొప్పవాడు ఇది కాదా ఏమనద్దు అన్నాడు. హల్లెలూయా.
మీరు పాట పాడకండి, ఏం చెప్పకండి, కానీ సైలెంట్గా ఉండండి అన్నాడు. హల్లెలూయా. కోవిడ్ టైంలో ఎవరు ఆఫీస్కి రాలే కాబట్టి ఎవరి ఇంట్లో వాళ్ళు చేస్తున్నారేమో, వాళ్ళు ఎట్లా చేసినో నాకు తెలియదు. నాకు అనిపిస్తుంది 2 రోజులు చేసినప్పుడు నాకే నిద్రపోయి గ్రూప్లో పెట్టిన, అన్న 1 hour సైలెంట్ ప్రేయర్ చేసిన అని. హల్లెలూయా. 1 hour సైలెంట్ ప్రేయర్ చేసిన. ఎట్లా చేసినాం? పడుకున్నా, ఇక అదే సైలెంట్ అనుకున్నా. ప్రైజ్ ది లార్డ్. కానీ దాని ఒక అర్థము తెలుసుకున్నప్పుడు ఆ 40 daysలో మిగతా 35 రోజులు నేను ప్రభుతో గడపడం నేర్చుకున్నానండి. వెన్ ఐ వాస్ సిట్టింగ్ సైలెంట్, గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ మీ. దేవుడు నాతో మాట్లాడడం నేను వింటూనే వచ్చిన. నేను ఒక బుక్లో రాసుకున్నాను, ఆ బుక్ అంతా నిండిపోయింది. గాడ్ వాజ్ రిలీవింగ్ సంథింగ్. ఆ ప్రకటనలు చేస్తున్నాడు. నేను మా వైఫ్ అనుభవం పొందామండి. హల్లెలూయా. మాకున్న కొదువు ఎప్పుడైతే వెన్ వి వాజ్ సైలెంట్లీ వాచింగ్ ద జీసస్, దేవుడు మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. మేము ఎందుకు ఏడుస్తున్నాం మాకు తెలియదు, బట్ వీ వాజ్ క్రయింగ్ అంతే. సిట్టింగ్ సైలెంట్లీ అంతే. మేము మౌనంగా ఉండి ఏమీ ప్రార్థన చేయలేదు, ఏమి అడగలేదు, మనసులో కూడా అడగలేదు. బట్ వి లిఫ్టెడ్ అవర్ హ్యాండ్స్ అండ్ వి వాజ్ సిట్ సైలెంట్లీ అంతే. బట్ వి వాజ్ క్రయింగ్. ఆ గొప్ప ఫలితమే నాకు 2 బిడ్డలను దేవుడు ఇచ్చారన్న. హల్లెలూయా. కాదు కీదు అన్న డాక్టర్లే 2 బిడ్డలను దేవుడు నాకు ఇచ్చారు. కోవిడ్ టైంలోనే దేవుడు నాకు ఇచ్చాడు విషయం. అంటే సిట్టింగ్ సైలెంట్లీ వాచింగ్ జీసస్, we will receive the great miracles అంటే. దానికి సాకులు చెప్పకూడదు, ఏది చెప్పకూడదు. జస్ట్ వీ షుడ్ వాచ్ అంతే. జీసస్ని మనం చూస్తుండగానే శిష్యులు అద్భుత కార్యాలు, అనాయింటింగ్ని రిసీవ్ చేసుకున్నారే. మేము కూడా అది పొందుకున్నాను కాబట్టి ఈ దినం ఈ ప్రసంగం చేయడానికి దేవుడు కృపనిచ్చారంట. దేవుడు కృపనిచ్చాడు అంతే. బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ ఐఎమ్ స్టాండింగ్ హియర్. ఇంకా వేరేది ఏది కాదు. అదే మోషే కూడా దేవుని కనిపెడుతున్నప్పుడు ఒక ప్రత్యక్షతను పొందాడు. మోషే నెవర్ ఎవర్ 40 దినములు తన సినాయి పర్వతంలో ఉన్నప్పుడు ప్రభుకు సలహా ఇయ్యలేదాడా. మౌనంగా కనిపెట్టాను ప్రభుతో. మౌనంగా ప్రభు ఏమి చెప్తాడో అవన్నీ నెరవేర్చెను అని వాక్యం అంటుంది. He was done what God has shown, what God has spoken. అంటే దేవుడు ఏదైతే చూపెట్టాడో, ఏదైతే దర్శనం రీతిగా మోషేకు చూపించాడో, తను మౌనం ఉండి సినాయి పర్వతంలో 40 దినాలు వేచి ఉండాడు అంతే. బట్ హీ హాజ్ డన్ ఎవ్రీథింగ్. దేవుడు అంటున్న మాట, వాచ్ విత్ మీ. ఒక్క గడి అయినా నాతో మేలుకొని ఉంటారా? అద్భుతం, చాలా గొప్ప ధన్యత అండి. ఎంతమంది ఆ ధన్యతను పొందుకోలేరేమో నాకు తెలియదు, కానీ బట్ వెన్ వీ వాచ్ విత్ జీసస్ మన రూపురేఖలు మారిపోతాయి, మన బ్రతుకు మారిపోతుంది అన్న. నా జీవితం మారింది, నా బ్రతుకు మారింది. హల్లెలూయా. ఎందుకంటే మౌనంగా దేవుని దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు తృణీకరించాడు. హీఈస్ అ లవింగ్ గాడ్. హీఈస్ అ గాడ్ హూ లవ్స్ ఎవర్ లాస్టింగ్ అంతే. నువ్వు వచ్చి మౌనంగా దేవుని దగ్గర ఉంటే ప్రభువే నీతో మాట్లాడతావు. నువ్వు చెప్పని ఏది అవసరం లేదు. గాడ్ సేస్, ఐ నో వై యూ కేమ్ బట్ ఐ విల్ గివ్ టు యూ అంటాడు అంతే. ఆ మాట ప్రభు దగ్గర విన్నప్పుడు నీకు కన్నీరు వస్తుంది కానీ దుఃఖపడవు నువ్వు. హల్లెలూయా. ప్రభు దగ్గర మౌనంగా ఉన్నప్పుడు, నువ్వు చూస్తున్నప్పుడు, ఆ ప్రభుని చూస్తున్నప్పుడు ప్రభు నీకు ఏమి ఇవ్వకుండా ఉంటాడు అనుకుంటున్నావా? హీ గివ్స్ ఎవ్రీథింగ్. He gives everything. Praise the Lord. Hallelujah. అందుకే శిష్యులతో అంటున్నాడు, నాతో ఒక్క గడియ మీరు మేలుకొని ఉండండి అయ్యా, ఒక్క గడియ మేలుకొని ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట చదువుదాము. ఇక్కడ దేవుడు అన్న మాట, పేతురుతో ఈ మాట అన్నారండి. ప్రైజ్ ది లార్డ్. పేతురుతో ఈ మాట అన్నారు. ఏమని? ఒక్క గడియ నాతో మేలుకొని ఉండండి అన్నారు. హల్లెలూయా. ఎందుకు పేతురుతో ఈ మాట అన్నాడంటే, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వాక్యంలో తెలిస్తే,
మత్తయి సువార్త 26 వాక్యం. మాథ్యూ, ద గాస్పుల్ ఆఫ్ మాథ్యూ 26:41 వర్సెస్లో, వాచ్ అండ్ ప్రే దట్ హీ నాట్ ఎంటర్ ఇన్ టు టెంప్టేషన్. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మేలుకుగా ఉండి ప్రార్థన చేయుడి. అసలైన సబ్జెక్ట్ ఇదే ఇప్పుడు. వాచ్ అండ్ ప్రే. ఇంతవరకు దేవుణ్ణి చూడు 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 అని ఎందుకన్నా అంటే ఇదే. వాచ్ అండ్ ప్రే దట్ ఈ నాట్ ఎంటర్ ఇన్ టు టెంప్టేషన్. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు నాతో కూడా మేలుకొని ఉండి ప్రార్థన చేయుడి. యేసు ప్రభు ఒక ఎగ్జాంపుల్ చూపించాడు. ఎందుకు అనంటే మీరు శోధనలో పడకుండా కనిపెట్టడం వల్ల. హల్లెలూయా. మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయాలని ఒక్క గడియ అంటున్నాడు ప్రభు. 1 hour you should pray that you should not enter into temptation. శోధన మనకు చెప్పి వస్తుందా? రేపటి దినం ఏమవుతుందో చెప్పి వస్తుందా? రాదే. కానీ ఇక్కడ అన్న శోధన ఏంటంటే, ద టెంప్టేషన్ అనే వర్డ్ ఏంటి అని అంటే, the things which is against the presence of God, the things which is against the calling of God. ఏదైతే పని దేవుని ఒక పిలుపుకి వ్యతిరేకంగా ఉన్నదో, ఏదైతే పని దేవుని యొక్క ప్రజెన్స్ నుండి దూరము చేసేదే అదే శోధన. నేను చెప్పాల్సిన మాట అదే. యేసు ప్రభు కూడా అదే మాట చెప్తున్నాడు. యేసు ప్రభు ఈ మాట ఎవరికి చెప్పారంటే పేతుడికి చెప్పారండి. వై సెట్ పేతుడు తెలుసా? పేతుడు ముమ్మారు బొంకుతారని యేసు ప్రభు ముందుగానే పేతుడికి చెప్పారు. యేసు ప్రభు ముందుగానే పేతుడికి చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు అంటే, ఈవెన్ ఈజ్ గోయింగ్ టు బి డై అంటే యేసు ప్రభు మరణము పొందే సమయము కూడా తన శిష్యుల గురించి ఆలోచన చేస్తున్నాడు. హల్లెలూయా. తన శిష్యుడు ఒక పేతుడి గురించి ఆలోచన చేస్తున్నాడు. పేతురా, నువ్వు శోధనలో పడబోతున్నావు. పేతురా, ఒక్క గడియ నాతో ప్రార్థన చేయి, ఆ శోధన తప్పించబడతా. బట్ పీటర్ కుడెంట్ డూ ద ప్రేయర్ 1 hour విత్ జీసస్. హల్లెలూయా. అంటే మరణము పొందుతున్న సమయము కూడా యేసు ప్రభు శిష్యుడైన పేతుడి గురించి ఆలోచన చేస్తారు. ఈజ్ దట్ గాడ్? అదే దేవుడు నీ గురించి నా గురించి ఆలోచన చేయరా? అదే దేవుడు నీ గురించి నా గురించి ఆలోచనలు చేయడా? హల్లెలూయా. హల్లెలూయా. హీ కేర్డ్ ఫర్ అస్. ఎందుకు ఆ పేతుడికి దేవుడు ఎందుకు మాట అన్నాడు తెలుసా? పేతుడు ఎప్పుడైతే యేసు ప్రభు సిల్వ మరణానికి తీసుకుపోతున్నప్పుడు ముమ్మారు బుంకాడు కదా. హీ వాజ్ వెన్ ద క్రో రోస్టెడ్, అంతేనా? ఏమో ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? కాగ్, అదే కోడి కూత కూసినప్పుడు ముమ్మారు బుంకాను కదా. ఆ పరిణామం పేతుడికి ఎంత ప్రభావితం చేసిందంటే, పేతుడు అంట యేసు ప్రభు తర్వాత చనిపోయిన తర్వాత when he was anointed, when he was preaching to the congregation of the Gentiles, ఉంటారు కదా జనాలు, కొన్ని ఎగతాలు చేసే జనాలంట ఎన్నికల నుండి కుక్కురుకు అనేటోళ్ళంట. పేతుడు ప్రసంగం చేసేటప్పుడు ఇలాంటి ఒక మాట పలికేటోడంట, కుక్కురుకు అనేటోడంట. పేతుడంట, మీరు యెరూషలేంకి వెళ్ళిన ఉన్నారు వీళ్ళు ఇక్కడ, నేను విన్నాను ఆ మాట. యాక్చువల్లీ పేతురికి అంతా ఈ కండ్ల దగ్గర అంతా సొట్టలు పడి ఉంటుంది, మార్క్స్ ఉంటాయంట. ఎందుకంటే తెలుసా? వెన్ ఎవర్ ఈ లిసన్, ఎప్పుడైతే కోడి కూత తను వింటాడో తను కింద బొల్లారి ఏడుస్తూ ఉంటాడంట. అయ్యో, ఇంత గొప్ప దేవుణ్ణి నేను తృణీకరించానే, ఇంత గొప్ప దేవుణ్ణి నేను ముమ్మారు తృణీకరించానని ఈ క్రైస్తలోట అంట. అది ఏడుస్తూనే ఉంటాడంట. ఆ విన్నప్పుడల్లా, అంటే కోడి ప్రతి ఉదయం కూస్తుంది, ప్రతి సాయంత్రం కూస్తుంది. అంటే ఎన్నిసార్లు తను ఏడుస్తున్నాచ్చు. ప్రసంగము చెప్పేటప్పుడు కొన్ని ఆకతాయి జనములు అంటారు కుక్కురుకు అనగానే ఈ క్రైస్ లాట్ అంట, తన కళ్ళకి నీళ్ళు వస్తూనే ఉంటుందంట. యేసు ప్రభు అందుకే అన్నాడు, పేతురు నువ్వు శోధనలో పడిపోతున్నావు అయ్యా, ఒక్క గడియ ప్రార్థన చేయి, ఆ శోధన నుండి తప్పింపబడతావు. కానీ పీటర్ కుడెంట్ డూ దట్. బట్ ఆ కాన్సిక్వెన్స్ తన మరణము వరకు పేతురు అనుభవిస్తూనే ఉన్నారండి. ఆ నిర్దోషమైన దేవుణ్ణి నేను తృణీకరించానే మూడు సార్లు అని ఏడుస్తూ వచ్చాడంట.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకే తను హతసాక్షిగా మారేటప్పుడు సిలువ మరణానికి నేను తగను, కానీ సిలువ తలకిందులు వేయండి అని ఆ శిక్షను తనే పొందుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక శోధన ఒక మనిషిని ఎంతగా వేధిస్తుంది అని జీసస్ ఆల్రెడీ సెడ్ టు పీటర్, బట్ పీటర్ కుడెంట్ డూ దట్. బట్ దట్ కాన్సిక్వెన్సీ ఆ చివరి గడియ వరకు తన కాన్సిక్వెన్సీలు తని అనుభవిస్తూనే ఉన్నాడంట. అంత బలమైన ప్రసంగం చేశాడు. 3,000 మంది బ్యాప్టిజం పొందాడు, 5,000 మంది బ్యాప్టిజం పొందాడు. ఆ పేతురే ఎప్పుడైతే కోడి శబ్దము వినంగానే చిన్న పిల్లల వాళ్ళు ఏడ్చేవాడంట. అయ్యో దేవా నిన్ను తృణీకరించానయ్యా, అయ్యో దేవా నిన్ను వెలివేశానయ్యా నేను అని ఏడ్చాడంట. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మన జీవితంతో మన ప్రవర్తన ద్వారా యేసు ప్రభుని ఎన్నిసార్లు తృణీకరించాం. హల్లెలూయా. ఈజ్ దట్ నాట్ ద టెంప్టేషన్? అది శోధన కాదా? దేవుని తృణీకరించమే శోధన. అది అపవాది ఒక ఆలోచన. అది ఆ అపవాది ఒక ఆలోచనలో పడకుండా ఉండునట్లే దేవుడు అంటున్నాడు, కుడ్ నాట్ యు వాచ్ అండ్ ప్రే ఫర్ 1 hour విత్ మీ? హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో వెళ్ళినప్పుడు ఏదో ఒక విషయంలో శోధనలో పడతామండి. మనం ఏదో ఒక విషయంలో పడతాం. ఆ శోధన ఒక పరిణామము. కొన్ని విషయాలు నేను చెప్పేసి ముగిస్తాను. హల్లెలూయా. అదే పేతురు ఆ శోధన గురించి ఏదైతే యేసుప్రభు తనకు చెప్పారు కదా, తన ఒక అధ్యాయంలో రాస్తాడు, తన ఒక గ్రంథంలో, ఆ ఒక చాప్టర్స్లో రాస్తాడు, ఆ ఒక లేఖనంలో రాస్తాడు. 1 పేతురు 5వ అధ్యాయంలో, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వాక్యంలో, నిబ్బరమైన బుద్ధి కలిగ వారై మేలుకుగా ఉండుడి, మీ విరోధి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదుమా అని వెతుకుచు తిరుగుచున్నాడు. హల్లెలూయా. ఏదైతే పేతుడికి దేవుడు శోధనలో పడతావయ్యా ప్రార్థన చేయన్నాడు కదా, ఆల్రెడీ ఆ శోధనలో పడిన ఆ పేతుడు తన గ్రంథంలో రాస్తున్న మాట ఇది. అంటే తన ఎక్స్పీరియన్స్తో రాస్తున్న మాట, నిబ్బరమై బుద్ధి గలవారై మేలుకుగా ఉండు. హీ లిసన్డ్ ఫ్రమ్ ద జీసస్ బట్ హీ కుడెంట్ డూ. బట్ తన ఎక్స్పీరియన్స్తో రాస్తున్న లేఖనంలో, పేతుడు రాసిన లేఖనంలో తను అంటున్నాడు, మేలుకుగా ఉండండి అయ్యా, నిబ్బరము కలిగి మేలుకుగా ఉండండి అయ్యా. ఎందుకు అంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదుమా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. హల్లెలూయా. నువ్వు మేలుకుని ఉండకపోతే నీ అపవాది అయిన వాడు గర్జించు సింహము వలె వెతుకుతున్నాడంట. దేవుని యొక్క ప్రజెన్స్ నుండి నేను దూరం చేయడానికి, దేవుని యొక్క సన్నిధిలో నుండి దూరం చేయడానికి, దేవుని యొక్క పిలుపులో నుండి దూరం చేయడానికి. హల్లెలూయా. అంటే అపవాది అంత కుయుక్తి కలిగి ఉన్నాడంట మన మధ్యలో, అంత కుయుక్తి కలిగి ఉన్నాడంట. ఆ పేతుడు అనుభవించిన ఆ పేతుడు తన లేఖనంలో రాస్తున్న మాట, అయ్యా అపవాది గర్జించు సింహం వల్ల మన ముందున్నాడు, మేలుకు నుండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎంతమంది ఇది అనుభవిస్తున్నాడో లేదో తెలియదు, కానీ చాలామంది ఐ కుడెంట్ ఏబుల్ టు కమ్ ఫ్రమ్ దిస్ టెంప్టేషన్ అంటాడు. వై? బికాస్ యు ఆర్ నాట్ వాచింగ్ ద జీసస్ అండ్ నాట్ ప్రేయింగ్. మనము దాన్ని ప్రార్థన చేస్తలేము, దేవుని కనిపెడతలేము, దేవునితో మేలుకుని ఉండలేకపోతున్నాం. కాబట్టి ఆ శోధనలో పదే సార్లు పడిపోతున్నామండి. హల్లెలూయా. ఎందుకంటే ఇంకొక మాట, అదే మాటకి యోనాని తీసుకోవచ్చు. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వాక్యంలో యోనాని దేవుడు అంటాడు, నినివే పట్టణానికి వెళ్ళయ్యా, నీకు ఇచ్చిన పిలుపు నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాయా, జనములు నశించిపోతున్నాడు, ఆ మహాపట్టణం అనే జనములు నశించిపోతున్నాడు, నువ్వు వెళ్ళి ఆడ ప్రకటించు. యోనా వినలేదా మాట? టెంప్టేషన్ అంటే ఈజ్ కమింగ్ అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. శోధన అంటే దేవుని యొక్క సన్నిధిలో నుండి దూరము కావడము. యోనా సువార్తలు అదే అంటాడు, యోనా పత్రికలు అదే అంటాడు. హల్లెలూయా. ద బుక్ ఆఫ్ యోనా 1st chapter అంటాడు, అయితే యెహోవా సన్నిధి నుండి
తర్షీషు పట్టణమునకు పారిపోయెను అని అంటాడు. హల్లెలూయా. యెహోవా సన్నిధి నుండి పారిపోయానంట తను. దట్ మీన్స్ దేవుని ఒక కాలింగ్ నుండి దూరం కావడం టెంప్టేషన్. దేవుడు మనకు ఒక పని ఇస్తే దాన్ని చేయకపోవడము, ఎందుకు చేయలేకపోతున్నాం అంటే వీఆర్ ఫాలన్ ఇన్ టు టెంప్టేషన్. మనము శోధనలో పడి ఉన్నాము కాబట్టి దేవుని పిలుపుకే కానీ దేవుని మాటలకే కానీ లెక్క చెప్పని వారిగా ఉంటున్నాం. ఇక్కడ యోనా దేవుని యొక్క సన్నిధి నుండి దూరం అయిపోయానంట. నినివే పట్టణానికి కాక తర్షీషు పట్టణానికి వెళ్ళిపోయాడు. జరిగిన సంభవం ఏంటో తెలుసా? యోనాకి తనకొచ్చిన సంభవాన్ని బట్టి తను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనుకున్నాడు. యూ ఫీల్ బైబిల్ రీడ్ చేశారు కదా, యోనా అంటాడు తన షిప్లో ఉన్న వాడిని, అయ్యా నన్ను ఈ సముద్రంలో పడేయండి. దట్ మీన్స్ ఈ వాంట్ టు సూసైడ్ హిమ్సెల్ఫ్. దేవుని సన్నిధి నుండి దూరం అయితే మన కలుగు ఆలోచనవే, మన కలుగు మరణం అదే. మన ఆలోచనము మరణమైన ఆలోచనలు కలుగుతుంది. యోనా అంటున్న మాట, నన్ను పడివేయండి అయ్యా, నేను దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయినా, నా బ్రతుకు వేస్ట్, నన్ను పడేయండి ఇది. కానీ దేవుడు ప్రేమాస్వరూపి కదా, హీఈస్ అ లవింగ్ గాడ్, హీఈస్ అ లవింగ్ గాడ్. ఒక పెద్ద చేపను మింగివేయబడ్డది. యోనా అనుకున్నాడు నేను చనిపోతా అనుకున్నాడు. బట్ గాడ్ ప్లాన్ ఈజ్ డిఫరెంట్. నేను ఇక్కడ చెప్పే మాట, మీరు శోధనలో పడి ఉన్నాడేమో, దాన్ని జయించలేకపోతున్నాడేమో, మీరు అనుకుంటున్నాడు నాకు ఇంకా మరణమే, నాకు ఇంకా పరిస్థితులు దేవుని ఒక పిలుపుకి నేను రాలేకపోతున్నాను అనుకుంటున్నాడేమో. బట్ గాడ్ ఈజ్ గివింగ్ ఎ వన్ ఛాన్స్ టు యూ మై సిస్టర్స్ అండ్ మై బ్రదర్స్. దేవుడు ఒక నూతనమైన అవకాశం మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇలా యోనాకి ఇచ్చిన అవకాశం దేవుడు మీకు ఇస్తున్నాడు. యోనా ఎప్పుడైతే ఆ పెద్ద చేప నోట్లో పడినప్పుడు, ఒక రోజు అయింది చచ్చిపోదాం అనుకున్నాడు, 2వ రోజులైంది చచ్చిపోదాం అనుకున్నాడు, 3వ రోజులైంది చావలేదు. బట్ ఆ శోధనలో, ఆ టెంప్టేషన్లో తను పడిన ఆ విధానంలో, హల్లెలూయా, హీ వాస్ ప్రేయింగ్ టు గాడ్. అంటే మనను శోధనలో పడిన లేపే శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు, లేపే దేవుడు ఉన్నాడు. ఆ శోధనలో తను చనిపోతున్నా అనుకుంటున్నాడు ఎవరు? యోనా. హీ వాస్ 3 days ఇన్ ద బిగ్ ఫిష్ మౌత్ అంటాడు. బట్ హీ నెవర్ డైడ్. ఎందుకు అంటే దేవుడు తనను పిలుచుకున్నాడండి. He repented and prayed in the శోధనలో he repented and prayed, Lord remember me, Lord remember me. మంచి అధ్యాయం, వాక్యం చదువుదాము. 10వ వాక్యం అనుకుంటా, యోనా 1వ అధ్యాయము 10వ వాక్యము. Then were the men exceedingly afraid, why not though who does these things? For man knew that he fled from the presence of God. తర్వాత చూస్తే యోనా 2వ అధ్యాయంలో 1వ వాక్యంలో, దెన్ యోనా ప్రేడ్ అంటు గాడ్, ఈజ్ గాడ్ అవుట్ ఆఫ్ దిస్ ఫిష్ బెల్లీ. ఆ యోనా నేను ఉపద్రవములో, ఆ మత్స్య కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగా ప్రార్థన చేసెను. నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చి, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు అని స్తోత్రాలు చెప్తున్నారండి. హీ వాస్ ప్రైజింగ్ గాడ్ బికాస్ ఆ పాతాళ గర్భము నుండి దేవుడు తనను లేపి ఉన్నాడని హీ వాస్ ప్రైజింగ్ గాడ్. When he repented and prayed, when he thought, Lord, I stand for you, Lord, నీ పిలుపు కొరకు నేను నిలబడతానయ్యా, నన్ను ఒక్కసారి బతికించవా అంటే, గాడ్ రిమెంబర్డ్ దట్ ప్రేయర్ అని యోనా అంటున్నాడు. when he went to Nineveh పట్టణం, when he said one word, ఆ పట్టణం అంతా దేవుని కొరకు నిలబడ్డదండి. మహా ఉగ్రత నుండి ఆ పట్టణము తప్పింపబడ్డది. అంటే మన కాలింగ్, దేవుడు మనను పిలిచిన పిలుపు కొందరి జీవితానికి శక్తికరమైనది, బలము. దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడంటే ఏదో నువ్వే డెవలప్ అయి నువ్వే ఆశీర్వించబడని కాదు.
He want to set you an example to others. నీ వల్ల నీ ద్వారా తన తండ్రిని తెలుసుకోవడం. హల్లెలూయా. దిస్ ఈజ్ అ లైట్ దట్ వీ షుడ్, అంటే మనం ఒక వెలుగుగా మారినప్పుడు ఇతరులకు వెలుగు ఇస్తాం అంతే. ద గాడ్ సెడ్, ఇది యోనా చెప్పిన మాట ఇది. యోనా వాజ్ ఫాలన్ ఇన్ టు టెంప్టేషన్, బట్ ద గాడ్ హూ ఏబుల్ టు లిఫ్ట్ హిమ్ వాజ్ గ్రేటర్. తనను లేపాను, తన కాలింగ్ని తెలుసుకున్నప్పుడు, తన పిలుపుని తెలుసుకున్నప్పుడు నినివే పట్టణానికి వెళ్ళాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, టైం ఆలస్యమైంది. హల్లెలూయా. ఎందరికి తొందరగా వెళ్ళాలని ఉందండి. ప్రైజ్ ది లార్డ్. ఈజ్ దట్ ద మెసేజ్ ఇస్ బోరింగ్? హల్లెలూయా. ఇంకొక మాట చెప్దాము. నేను తీసిన మాటలు దేవుడు 3 వ్యక్తులకు చెప్పినారు కదా, ఆ 3 వ్యక్తులు చెప్పిన మాటలే నేను చెప్తున్నాను. వాళ్ళ అనుభవపూర్వకంగా పొందిన మాటలే నేను చెప్తున్నాను. మొదటి పేతురు అనుభవించిన శోధన గురించి చెప్పారు. నెక్స్ట్ ద జేమ్స్, యాకోబు చెప్తున్న మాట ఏందో తెలుసా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యము, శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు 13వ వాక్యం చూద్దాము. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనుకోకూడదు. Let no man say that God has tempted me with evil. మనము శోధనలో పడినప్పుడు ఈ మాట ఎప్పుడు అనకూడదంట. నేను శోధనలో పడ్డానయ్యా, దేవుడు నాకు టెంప్టేషన్ ఇచ్చినాడు. నేను ఊళ్ళో ఒక వ్యక్తిని కలిసినప్పుడు, అన్న తాగుడు మానే అన్న అంటే, లేదు బ్రదర్, దేవుడు అనుమతిస్తున్నాను తాగడానికి అన్నాడు. హల్లెలూయా. దేవుడు అనుమతిస్తున్నట్ట తను తాగడానికి. నేను ఈ శోధనలో పడి ఉన్నాను, కానీ దేవుడు నన్ను లేపొచ్చు కదా, లేపట్లేదు అంటే దేవుడే అనుమతిస్తున్నాడు ఈ శోధన అంట. ఏమంటాం ఇంకా, పనికిరానోడా, ఈ కొట్టాలనిపించింది కదా, ఇంకేం చేయలేం కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు, యూ షుడ్ నాట్ సే ఐ హావ్ టెంప్టెడ్ బై ద గాడ్. దేవుని ద్వారా టెంప్ట్ కాదు. దేవుడు ఎప్పుడు పాపం విషయంలో టెంప్టేషన్ ఇవ్వడు. ఈ జస్ట్ టెస్ట్స్ us. తను ఎప్పుడు మనల్ని పరీక్షిస్తాడు అంతే. ఎందుకు పరీక్షిస్తాడంటే సువర్ణంగా మార్చడానికి, నువ్వు ఇతరుల ముంగట నిలబెట్టడానికి తను పరీక్షిస్తాడు. అంతేగాని ఈ నెవర్ టెంప్టర్స్, తను శోధనలో మనల్ని పడనీయడు దేవుడు. హల్లెలూయా. ఈ అనుభవాన్ని చూస్తుంటే ఇంకొక ఆ 14వ వాక్యానికి ఇంకొకసారి వస్తే, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈవబడి మరలా కొనుపోబడి వాడై శోధింపబడుచున్నాడు. బట్ ఎవ్రీ మ్యాన్ ఈస్ టెంప్టెడ్ వెన్, ఎప్పుడు మనం శోధింపబడతామని లేఖనంలో యాకోబు రాస్తున్న మాట, బట్ ఎవ్రీ మ్యాన్ ఈస్ టెంప్టెడ్ వెన్ ఈస్ డ్రాన్ అవే బై హిస్ ఓన్ లస్ట్ అండ్ ఎంటాక్టెడ్, అంటే వెన్ హీ వాజ్ అట్రాక్టెడ్ ఆర్ ప్రలోభ పెట్టబడుట. సొంత ఇచ్చల చేత సొంత ఆశలు నెరవేర్చుకోవడానికి మనము దేవుని ప్రజెన్స్ నుండి మనమే దూరం అవుతామంట. హల్లెలూయా. అలా ఎన్నిసార్లు మనం చేయలేదు? సొంత ఇచ్చలు, సొంత ఆశ, సొంత శరీర ఆశలను నెరవేర్చుకోవడానికి మనము దేవుని యొక్క సన్నిధి నుండి, దేవుని యొక్క పిలుపు నుండి దూరం అవుతుంటాం. ప్రైజ్ ది లార్డ్. అది శోధన. అది ఇక్కడ క్లియర్గా అతను అంటున్న మాట. ఇంకో 15వ వాక్యంలో అంటాడు, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కనును. నువ్వు అనుకుంటున్నావు శోధన నుండి నేను బయటపడలేకపోతే ఏం కాదులే, దేవుడు ప్రేమ స్వరూపి నన్ను వదిలేస్తారని. కాదు. శోధనలో నువ్వు పడి అదే దాని నుండి జయించలేని అనుభవంలో ఉంటావో అలాగే ఉండిపోతావు కదా. అంటున్నాడు, దురాశ గర్భము ధరించి పాపమును కంటదంట, ఆ పాపము మరణమునకు దారితీస్తుంది. శోధన నుండి నువ్వు జయించలేకుండా లేదంటే శోధన నుండి నువ్వు బయటికి రాలేని ఒక పరిస్థితి నువ్వు అనుకుంటున్నావేమో, ఏం కాదులే లైట్ తీసుకుందామని. ఇక్కడ అంటున్న మాట, అది గర్భము ధరించినప్పుడు పాపము కంటదంట, పాపము మరణమును కంటుంది. ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. దావీదు, మహారాజు అయిన దావీదు, 2 సామ్యుయలు 11వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ 2 సామ్యుయల్ 11th చాప్టర్లో
దావీదు మహారాజు ఈడ పడిన శోధన అది. అక్కడ అంటాడు మొదటి అధ్యాయంలో మొదటి వాక్యంలో, వసంతకాలంలో రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయం అది. దేవుడు దావీదుకి ఇచ్చిన అభిషేకం ఏంది? హీ వాస్ టు బి ఎ కింగ్ అండ్ హీ షుడ్ బి రూల్ హిస్ పీపుల్. ఎస్, అంతే కదా. హీ వాస్ కాల్డ్ టు రూల్ హిస్ పీపుల్. కానీ అక్కడ జరిగిన సంభవం ఏం తెలుసా? దావీదు పడిన శోధన ఎందుకు కారణం ఏమైందంటే, తను ఆ కాలంలో యుద్ధానికి వెళ్ళాలి, కానీ యుద్ధానికి వెళ్ళలేదు. దేవుడు మనం ఎన్నోసార్లు ఈ ప్రాంతానికి వెళ్ళాయా, ఈ పని చెయ్యా, ఈ పని చేయకూడదు అంటాడు, బట్ వీ ఓంట్ లిసన్. ఇలా దావీదు కూడా అదే పని చేస్తాడు. దావీదు అంటున్నాడు, ఆ యుద్ధానికి వెళ్ళకుండా హీ వాస్ రోమింగ్ ఇన్ హిస్ బాల్కనీ. తన శిష్యుల్ని, తన ఒక సైన్యాన్ని పంపించేశాడు యుద్ధానికి, కానీ తను వెళ్ళలేదండి. తను ఒక రాజు అయి ఉండి యుద్ధానికి వెళ్ళాల్సిన సమయం అది, బట్ హీ డిడ్ంట్ వెంట్. కానీ అక్కడ జరిగిన సంభవం ఏమైందో తెలుసా? బెత్షెబా అనే ఒక స్త్రీని చూడగా తనతో వ్యామోహము పడి తనను వ్యభిచరించిన తరువాత తను కలిగిన శోధనలు అనేకమైంది. గాడ్ తనని, దావీదునే దేవుడు బేర్ చేయలేకపోయాడు. ఎప్పుడైతే బెత్షెబాతో తను సహించాడో, ఎప్పుడైతే తను గర్భము ధరించిందో బెత్షెబా, తనకు ఒక కుమారుడు పుట్టి మరణించబోతున్నాడని దావీదుకి వినబడ్డది ఆ మాట. దావీదు అనుకున్నాడు, ఏం కాలే, దేవుడు నన్ను క్షమించిన, దేవుని దగ్గర నన్ను పశ్చాత్తాప పొందాను అనుకున్నాడు. కానీ దావీదు వెన్ హీ వాస్ ఫాస్టెడ్ ఫర్ ద చైల్డ్ అంట, బట్ గాడ్ డజంట్ లిసన్. దేవుడు ఆ ప్రార్థన వినలే, దేవుడు ఆ ప్రార్థన వినలే. ఆ మాట ఉంది అక్కడ. హల్లెలూయా. The 2 Samuel 12 chapter 16 verses లో, David therefore besought God for a child and fasted for the child life. హల్లెలూయా. దావీదు ఆ కుమారుడు మరణించబోతున్నాడు, ఆ కుమారుడు కొరకు ప్రార్థిస్తూ దేవుడు వింటాడు అనుకున్నాడు. దేవుడు పిలిచిన పిలుపుకు తను తగినట్లు జీవించకుండా పాపము చేసిన తర్వాత ఫాస్టింగ్ చేస్తున్నాడంట. ఈజ్ దట్ గాడ్ ఈజ్ అ లవింగ్ ఇన్ దిస్ కైండ్? దేవుడి ప్రేమాసుడి ఇలాంటి విషయాల్లో ప్రేమ ఉంటాడు అనుకుంటున్నాడా? నో. తను నీతిమంతుడు, న్యాయాధిపతి అయిన దేవుడు అన్న సంగతి కూడా మర్చిపోవద్దు మనం. ఈజ్ అ గాడ్ ఆఫ్ జస్టిస్. తన న్యాయము తీర్చు దేవుడు అతను. ఆ దేవుడు దావీదు ప్రార్థన వినలే. ఆ కుమారుడు చనిపోయి ఉన్నాడు. బెత్షెబా మొదటి కుమారుడు చనిపోయాడు. అందుకే యాకోబు పత్రికలో అదే అంటున్నాడు, జేమ్స్ చాప్టర్లో, దురాశ గర్భము ధరించి పాపమును కనెను, పాపము మరణమును కనెను. ఈడ దావీదు బెత్షెబతో పాపము చేశాను, పాపము గర్భము ధరించింది. ఆ పాపము జీవింపలేదండి, మరణించాడు ఆ శిశువు. పాపము ద్వారా ప్రతిదీ మరణమే. హల్లెలూయా. అదే దావీదు ప్రభు దగ్గర గోజాడినప్పుడే ప్రభు తన ప్రార్థన అంగీకరించాడు. అగైన్ ఈ రిస్టోర్డ్ ఇన్ హిస్ కింగ్డమ్ ఫర్ 40 long years అంట. when he was repented before God about his temptation, నేను శోధనలో పడి ఉన్నానయ్యా, నన్ను క్షమించు అని మొరపెట్టినప్పుడు దేవుడు తన మొరను అంగీకరించానంట. 40 long years he was ruled his kingdom. Praise the Lord. దావీదు మరి ఎప్పుడు ఆ పాపము చేయలేదని లేఖనం అంటది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే శోధనలో పడకుండా ఉండాలంటే ఒక్క గడియ మనం ప్రార్థన చేయాలి. We should watch and we should pray. We should watch and we should pray. శోధన చాలామంది పాపమేనా? కాదు, ఎన్నో రకాలు ఉన్నాయి. దేవుని సన్నిధి నుండి నిన్ను ఏదైతే దూరము చేస్తుందో అదే శోధన. దేవుని సన్నిధి నుండి నిన్ను ఏదైతే దూరము చేస్తుందో ఇట్స్ కాల్డ్ అ టెంప్టేషన్. ప్రైజ్ లార్డ్. దాన్ని జయించాలి మనం. ఇప్పుడు అనొచ్చు, బ్రదర్ నేను ఎలా చేయాలా ప్రార్థన? హల్లెలూయా. చివరిగా వాక్యం చదివి ముగిస్తామండి. హౌ షుడ్ ఐ ప్రే లా? హౌ షుడ్ ఐ వాచ్ అండ్ ప్రే? లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం. ఇదెవరైనా చదివి వినిపిస్తారా తెలుగులో? ఎఫెసీలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము
పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మేలుకుగా ఉండేది. హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాట, ప్రేయింగ్ ఆల్వేస్ విత్ ఆల్ ప్రేయర్స్ అండ్ సప్లికేషన్ ఇన్ ది స్పిరిట్. ఇప్పుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన, నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయాలి ఎలా అంటే విత్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అక్కడ శిష్యులు యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు తనను చూస్తూ ప్రార్థన చేస్తాడు. కానీ ఇక్కడ ఇప్పుడు మనం సార్వత్రికమైన సంఘానికి వెన్ వి వాజ్ ఇన్ న్యూ టెస్టిమెంట్ సంఘం ఉన్నప్పుడు ఇప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి మనము ప్రార్థన చేయాలి. We should watch with the Holy Spirit of God and we should pray with the Holy Spirit of God. ఎప్పుడైతే ఈ రెండు విషయాలు మనం పరిశుద్ధాత్మతో చేస్తామో then no evil can be against us అండి. మనం ఏ శోధనలో పడము. హల్లెలూయా. ప్రార్థన అనగానే ఉరుక్కుని వస్తాం. Is that we are praying with the Holy Spirit of God? Is that we are praying, intercede with the Holy Spirit of God? Is that we are watching Jesus Christ or the Father God with the Holy Spirit of God? పరిశుద్ధాత్మ ఒక సహాయం మనము పొందుతున్నామా? పరిశుద్ధాత్మ ఒక నడవడికలో మనం ఉంటూ ప్రార్థన చేస్తున్నామా? గాడ్ సేస్ హియర్, అక్కడ శిష్యులతో వాచ్ మీ, నన్ను గమనించండి అని యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు పునరుద్ధానం అయినాడు కదా, మనకేం చెప్తున్నాడు అంటే యూ షుడ్ వాచ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎవ్రీ టైమ్. ప్రతి దినము ప్రతి క్షణము పరిశుద్ధాత్మతో నువ్వు కనిపెట్టాలి. పరిశుద్ధాత్మతో కలిసి నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేస్తావో ఒక మంచి మాట ఉంది, అది సఖ్యము కాని మూలుగులతో మనం ప్రార్థన చేస్తామంట. అంటే మనకు తెలియకుండానే మనం ఏమి ప్రార్థన చేస్తామో మనకు తెలియదు, కానీ ద హోలీ స్పిరిట్ గాడ్ లీడ్స్ అస్. When you sit with the Holy Spirit God, when you fill with the Holy Spirit God and watch the Father God, ఆటోమేటిక్లీ నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తావు నీకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే ప్రార్థనను నడిపిస్తుంటాడు. మన వ్యక్తిగత జీవితంలో లోపాలను దేవుడే బయలుపరుస్తూ ప్రార్థన చేయి, దీని గురించి మొరపెట్టు, నీకు విడుదల కలుగుతుంది, దీని గురించి మొరపెట్టు, నువ్వు జయించబోతున్నావు అని హోలీ స్పిరిట్ గాడ్ రివీల్స్ us టు ప్రే అంట. హల్లెలూయా. మీన్స్ వీ షుడ్ వాచ్. అంటే ఒక్క గడియ ఎవరితో కలిసి మనం ప్రార్థన చేయాలా? ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చివరిగా అప్పటి నుండి చివరిగా అంటున్నాడు, కానీ వెళ్తూనే ఉన్నాడు అన్న. హల్లెలూయా అంటారు కదా, మైక్ ఇస్తే వదలరని, అట్లేం లేదులే. కానీ అన్న నాకు ఫుల్ మెసేజ్ చెప్పమన్నారండి. నేను ఎప్పుడు హాఫ్ మెసేజ్ చెప్పి అన్నకి ఇస్తాను, అన్న నువ్వు కన్క్లూజన్ ఇయ్య అంటాను. కానీ అన్న నాకు వచ్చేటప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే అంటున్నాడు, యూ షుడ్ స్పీక్ ఫుల్ మెసేజ్ నవీన్, నువ్వు మొత్తం మెసేజ్ చెప్పు అన్నాడు. హల్లెలూయా. ఇదే చివరిలే. హల్లెలూయా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం. ఎందుకు దేవుడు మనకి వై ఈజ్ సేయింగ్ వాచ్ అండ్ ప్రే? ఎందుకు దేవుడు మనకి ఇంతవరకు ఇంత దీర్ఘమైన ఒక ప్రసంగం ఎందుకు దేవుడు ఇచ్చాడు? నువ్వు ఎందుకు కనిపెట్టి ప్రార్థన చేయాలి? దేవునికి ఎందుకు ఇష్టం నువ్వు ప్రార్థన చేయాలని? దేవుడికి ఎందుకు ఇష్టం నువ్వు ప్రార్థన కనిపెట్టి ప్రార్థన చేయాలని దేవుడు ఎందుకు ఇష్టపడుతున్నాడంటే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం. ఇన్ ద లెటర్ ఆఫ్ జేమ్స్ 5th chapter 16 verses. ఆ చివరిగా లైన్లో ఉంటుంది, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వమైనది, బహుబలము కలిగి ఉండును. ద ప్రేయర్ ఆఫ్ రైచియస్ మ్యాన్ ఈజ్ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ అంట. అర్థమైందా మీకు? హూ ఈజ్ రైచియస్? హూ ఈజ్ రైచియస్? ఇది ఆరోగ్యం అనగుని చెప్పినామనుకో, ఫ్లైట్ ఎక్కి వచ్చి మరి కొడతారు మనల్ని. హల్లెలూయా. ఎందుకంటే 2 నెలల నుండి రైచియస్ గురించి మనకు చెప్తూ వచ్చారు. వీఆర్ రైచియస్ ఇన్ క్రైస్ట్ జీసస్. అర్థమైందా? ఆరోగ్యం అని చెప్పిందా లేదా? వీఆర్ రైచియస్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఎప్పుడైతే యేసు ప్రభువును అంగీకరించున్నావో యు ఆర్ రైచియస్. మనం నీతిమంతుడు, నేను నీతిమంతుడు అంటున్నాను. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు వాచ్ అండ్ ప్రే.
నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్రభు, వాచ్ అండ్ ప్రే. ఎందుకంటే ద ప్రేయర్ ఆఫ్ రైచియస్ మ్యాన్ ఈజ్ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ అంట. అది బహుబలము కలిగినది, అది మనపూర్వమైనది. దేవుడు నీతిమంతుల్ని ప్రార్థన చేయమని ఒక పిలుపునిస్తున్నారు. ఎందుకు అని అంటే, ఎప్పుడైతే నీతిమంతుడు ప్రార్థన చేస్తాడో దేవుడు అంగీకరిస్తాడంట. ఇట్స్ అ పవర్ఫుల్ ప్రేయర్ అంట. అది ఇట్స్ అ పవర్ఫుల్ ప్రేయర్. ద రైచియస్ మ్యాన్ ప్రేయర్ ఈజ్ అ పవర్ఫుల్ అండ్ మోర్ ఎఫెక్టివ్. నువ్వు దేని గురించైనా ప్రార్థన చేయి. నువ్వు నీతిమంతుడివి అయిన ప్రభువుని నమ్మి ఉన్నావు కదా, నువ్వు నమ్మిన వ్యక్తి యాజ్ అ బిలీవర్, వెన్ యూ ప్రే, వాచ్ అండ్ ప్రే, దట్ షెల్ బి గివెన్ టు యూ అంటున్నాడు దేవుడు. ఇట్స్ పవర్ఫుల్. నీ ఎవరి గురించైనా ప్రార్థన చేయి, ఇట్స్ పవర్ఫుల్, ఇట్స్ ఎఫెక్టివ్ అంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ ద మెసేజ్ ఐ వాంట్ టు సే. వాచ్ అండ్ ప్రే. దేవుడు మనకి ఇష్టపడుతున్నాడు, మనల్ని పిలుస్తున్నాడు, కనిపెట్టి ప్రార్థన చేయయ్యా. ఎందుకంటే మన ప్రార్థన అనేకులకి బలమును, శక్తిని ఇస్తుంది. మన ప్రార్థన మనకు బలమును, శక్తిని ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ప్రివిలేజ్. హల్లెలూయా. దేవుడు నాకు నిజంగానే సమయం ఇచ్చినందుకు వందనాలు. అండ్ అన్నకు కూడా వందనాలు తెలుస్తున్నాను. అన్న తిడతాడు ఇట్లాంటి మాటలు చెప్తే. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ ఆల్ స్టాండ్. మనమందరం నిలబడదామా? ఒక్కసారి మాటను జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. లెట్స్ స్పీక్ టు గాడ్. లెట్స్ స్పీక్ టు గాడ్. దేవుడు మనతో మాట్లాడాడు ఈ మాట. ఎస్, నువ్వు శోధనలో పడి ఉన్నావని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను శోధన నుండి తప్పించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హి సేస్, వాచ్ విత్ మీ, వాచ్ అండ్ ప్రే. కనిపెట్టి ప్రార్థన చేస్తావా? కనిపెట్టి ప్రార్థన చేస్తావా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు అంటున్న మాట ఇది. కనిపెట్టి ప్రార్థన చేస్తావా? నువ్వు శోధనలో పడిపోతున్నావేమో, బట్ గాడ్ ఈజ్ రివీలింగ్ సంథింగ్ టు యూ. హి సేస్, నేను నిన్ను శోధనలో తప్పించడానికి ఇష్టపడుతున్నాను. యోనాను తప్పించిన దేవుడు నిన్ను కూడా తప్పిస్తాడమ్మా. యోనాను తప్పించిన దేవుడు, మై డియర్ బ్రదర్, నిన్ను కూడా తప్పిస్తాడు దేవుడు. యోనా చనిపోవాలనుకున్నాడు, బట్ గాడ్ రేజ్డ్ హిమ్. God raised him and he decided, he repented before God and said, Lord, I watch and pray before you, Lord. Please help me, Lord Jesus. Help me, Lord. ఒక్కసారి మీ మనసుతో ప్రార్థన చేయండి. ఒక్కసారి తీర్మానము చేసుకోండి. మీ ప్రార్థన దేవునికి ఇష్టమైంది. మీ ప్రార్థన అనేకులకి వెలుగుకరంగా ఉంటుందని దేవుడు ఇష్టపడుతున్నాడు. God is calling you, my dear brothers and sisters. God is calling you to watch and pray. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, తన దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయమని ఇష్టపడుతున్నాడు. He wants you more and more. He wants you to make you to stand in his calling. దేవుడు తన పిలుపులో నిలబెట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్నే నమ్మి ఉన్నాడు, ఎవరిని కాదు. దేవుడు నిన్నే నమ్మి ఉన్నారు. He remembers you. He called you. ఎందుకంటే ఆ పని నువ్వే చేయగలుగుతావు. ఆ పని నువ్వే చేయగలుగుతావు. ఆ పని నువ్వే చేయగలుగుతావు. God is saying one more time, I call you as a righteous, my brother. నిన్ను నీతిమంతుడిగా పిలుస్తున్నానయ్యా. నిన్ను నీతిమంతుడిగా నేను పిలుస్తున్నాను. నువ్వేమయ్యా, నేను పాపినయ్యా, నేను ఈ శోధనలో పడిపోతున్నానని నువ్వు అంటున్నావు. కానీ దేవుడు అంటున్న మాట, I call you righteous, my dear brother. నిన్ను నీతిమంతుడిగా పిలిచి ఉన్నాను. నువ్వు ఒక్కసారి ప్రార్థన చేయగలుగుతావా? నా కొరకు కనిపెట్టి ప్రార్థన చేయగలుగుతావా? నిన్ను ఆ శోధన నుండి నేను తప్పిస్తానని దేవుడు అంటున్నాడు. ప్లీజ్ రిమెంబర్ దట్ బ్రదర్. ఒక్కసారి జ్ఞాపకము చేసుకోండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక్కసారి జ్ఞాపకము చేసుకోండి. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నారు. గాడ్ వాంట్స్ యూ. దేవుడు నువ్వంటే దేవుడికి ఇష్టము. దేవుడు నిన్ను ఒక ఉద్దేశముతో పిలిచి ఉన్నాడు. దేవుడు నిన్ను ఒక ఉద్దేశముతో నిన్ను రమ్మంటున్నాడు.
He wants you. He loves you. నువ్వు అగాధంలో పడిపోవడం దేవుడికి ఇష్టం లేదయ్యా. నువ్వు అగాధంలో పడిపోవడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు ఒక పాపములో పడిపోవడం దేవుడికి ఇష్టం లేదు. He wants you to be stand as a righteous for His sake, and He want to do the greater things by you. నీతో దేవుడు అద్భుత కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఒక్కసారి తీర్మానం చేసుకోండి. దేవా వందనాలు ప్రభా యేసయ్యా, ఇంతగా మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రమయ్యా. I am nothing, O Lord. I am nothing, but the Holy Spirit of God, thank you for leading me. The Holy Spirit of God, thank you for leading me and proclaiming the word of righteous, the word of faith, O Lord. యేసయ్యా, నీ మాటలు ప్రతి హృదయంలో తాకబడిందని నమ్ముతున్నానయ్యా. Thank you, Father God. Let only your name be glorified, O Lord. Let your name only be glorified, O Lord. Let your name only be glorified, O Lord. Thank you, Father God. Thank you, Jesus. Thank you, Holy Spirit of God. Thank you, Father God. Thank you, Jesus. Thank you, Holy Spirit of God. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.